Okay. Good morning, Madam Garu. గుడ్ మార్నింగ్ సార్. Madam Garu ఎలా ఉన్నారు? సార్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, చాలా యాక్టివ్గా ఉన్నారు గ్రూప్ లో కూడా. వెరీ గుడ్, అలానే ఉందండి. మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో మీ కంప్లైంట్ అంత ఫాస్ట్ గా రికవర్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం గారు, ఓకే. అండ్ గుడ్ మార్నింగ్ అండి కృష్ణరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ప్రాక్టీస్ సెషన్ లో కూడా వచ్చినట్టున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ బిఎస్ రాజుబాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మల్లేశ్వర మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అండ్ అశోక్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. నాగరాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. అండ్ మీకు గడిచినటువంటి టాపిక్స్ మీద డౌట్స్ ఉన్న వాళ్ళు మాట్లాడారు. అలాంటి డౌట్ ఉంది సార్, గడిచినటువంటి 3 టాపిక్స్ మీద నాకు కొద్దిగా ఆ విషయం కొద్దిగా క్లారిటీ కావాలనుకున్న వాళ్ళు ఉంటే ఆ టాపిక్ మీద మాట్లాడి ఈ రోజు మెయిన్ టాపిక్ లోకి వెళ్తాం. అండ్ విద్యాసాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. రాణి మేడం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, గుడ్ మార్నింగ్. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ గడిచినటువంటి టాపిక్స్ మీద డౌట్ ఉండి ఏదైనా కొద్దిగా క్లారిటీ కావాలి అని అనుకునే వాళ్ళు అనుకుంటే మీరు మాట్లాడితే దాని మీద కొద్దిగా లోతుగా డిస్కస్ చేస్తాం. ఓకే, ఏం లేకపోతే ప్రాక్టీస్ చేద్దామండి. ప్రాక్టీస్ చేస్తూ ముందు కొనసాగుతాం. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. ఒక 2 to 3 minutes ప్రాక్టీస్ చేద్దాం. కాదు, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. గడిచినటువంటి ఈ 2-3 రోజుల్లో 3 రోజుల్లో మనం ఏం నేర్చుకున్నాము ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకుంటూ ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. కళ్ళు మూసుకొని కూర్చోండి. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. దీని వలన అత్యధిక లాభాన్ని పొందుతున్నాను. నేను ఎల్లో మెథడ్ విధానంలో కొనసాగుతున్నాను. ఎల్లో హెల్త్ విధానం అంటే నా జీవితంలోని అన్ని కోణాలలో నిన్నటి కన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవడం. అదే ఎల్లో హెల్త్ విధానం అంటే. సో మీతో మీరు డిసైడ్ అవ్వండి. నా ఆరోగ్యం గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. నా ఆర్థిక విషయాల గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. నా యొక్క రిలేషన్స్కి సంబంధించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. నా సమాజం గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. నా వృత్తి గురించి, నా వ్యక్తిగతంగా మీ పర్సనల్ గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను అని డిసైడ్ అవ్వండి. మన జీవితంలోని అన్ని కోణాలలో పాజిటివ్ ఆలోచనలు చేస్తూ మెడిసిన్స్ ఒక పక్క వాడుకుంటూ
తక్కువ రోజుల్లోనే మనకున్నటువంటి సమస్యల నుంచి శాశ్వతంగా బయటకు రావడమే ఎల్లో హెల్త్ విధానం అంటే. నేను నా అనారోగ్య సమస్య గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాల సమయాన్ని కూడా కేటాయించను అని డిసైడ్ అవ్వండి. మీరు తీసుకోవాల్సిన మెడిసిన్ తీసుకోండి. మీ యొక్క సమస్య గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీది కాదు, మీ డాక్టర్ గారి మీద వదిలేయండి, మీకు ఇష్టమైనటువంటి దైవం మీద వదిలేసేయండి, నా మీదకి నెట్టేసేయండి, సార్ చూసుకుంటారులే. మీ అనారోగ్యం గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద మీరు 2 నిమిషాలు కూడా కేటాయించకూడదు. నెక్స్ట్, మనస్ఫూర్తిగా చేయండి. నా మనసులోని మలినాలన్నింటినీ తీసివేస్తున్నాను. అంటే గతంలో జరిగిన సంఘటనలు, మీకు నచ్చనివి, మీ మనసును బాధ పెట్టినవి, అవి ఆరోగ్యపరంగానైనా కావచ్చు, ఆర్థిక పరంగానైనా కావచ్చు, కుటుంబ పరంగానైనా కావచ్చు, సామాజిక పరంగానైనా కావచ్చు. మీ మనసుకి నచ్చనివి ఏవి కూడా మీ మనసులో ఉండకూడదు. గతంలో జరిగిన ఫెయిల్యూర్స్, గతంలో వాళ్ళన్న మాటలు, వీళ్ళు చేసిన అవమానాలు, వాళ్ళు మనమేం చెప్పిన చాడీలు, ఇవేవి కూడా మన మనసులో ఉండకూడదు. వాటన్నిటినీ తీసేశాను అని మనస్ఫూర్తిగా మీతో మీరు చెప్పుకోండి. మరొకసారి చెప్పుకోండి మనస్ఫూర్తిగా. నా మనసులోని మలినాలన్నీ మనస్ఫూర్తిగా తీసేస్తున్నాను, అన్నీ బయటికి పోయినాయి అని అనుకోండి. నిదానంగా కడతారు. సో ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాక్టీస్, గడిచినటువంటి 3 రోజుల్లో మనం ఏం నేర్చుకున్నామో జస్ట్ సింపుల్గా అట్లా గుర్తు చేసుకుంటూ దాన్ని ఒక ప్రాక్టీస్గా కూడా చేసాము. మాట్లాడండి. ఇంకా మనకు ఒక 7 minutes టైం ఉంది. 7:15 వరకు మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేస్తాను. ఓకే, రమేష్ గారు ఎలా ఉన్నారు? రమేష్ గారు మాట్లాడారు. సార్ మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏ డౌట్స్ ఏం లేదు సార్. సో డౌట్స్ ఉన్న వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి. ముందు వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను మాట్లాడటానికి. సో ఇట్లా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, కృష్ణరాజు గారు మాట్లాడండి ప్లీజ్. కృష్ణరాజు గారు మాట్లాడండి. మైక్ ఆన్ చేసి, మీ మైక్ ఆన్ చేయండి, మైక్ ఆఫ్లో. సో డౌట్ ఉన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీ డౌట్ వల్ల ఇతరులు బెనిఫిట్ అన్న పొందుతారు. మీరు అడిగేటువంటి మాట్లాడండి సార్. కృష్ణరాజు గారు, మీ మైక్ ఆఫ్లో ఉంది, ఆన్ చేయండి. మాట్లాడండి, మాట్లాడండి, వినపడుతుంది, మాట్లాడండి. సార్ నిన్నటి రోజు మొత్తం కొంచెం హ్యాపీగా ఉన్నాను సార్. వెరీ గుడ్. యాక్చువల్లీ కంటిన్యూగా నాకు డిప్రెషన్ అనేది పైకి డీప్ స్థాయిలోకి వెళ్ళి ఉంటది ఎప్పుడు. ఓకే, ఒక పర్సెంటేజ్ విషయంలో చెప్పాలంటే ఒక 30% వరకు కొంచెం ఫ్రీగా ఉన్నాను సార్. సో 30% రిజల్ట్ వచ్చింది. 30% వరకు ఫ్రీగా ఉన్నాను సార్. వెరీ గుడ్. 3 days లో 30% వచ్చింది. నా ప్రొఫెషన్ వచ్చి కార్ ట్రావెల్స్ సార్. ఏం ప్రొఫెషన్ అండి? కార్ ట్రావెల్స్ సార్. కాంట్రాక్టర్. ఓకే. కారు ఈ రోజు 3 గంటలకి కాల్ వచ్చింది సార్. కాల్. ఓకే ఓకే. యాక్చువల్లీ డైలీ లేవగానే కొంచెం టెన్షన్ తో ఉంటానండి, బరువుతో, గుండె బరువుతో ఉంటాను సార్. ఓకే. చాలా ఫ్రీగా ఉందండి ఈ రోజు. వెరీ గుడ్. కానీ క్లాస్ టైం కి మళ్ళీ ఇది డిస్టర్బెన్స్ అయింది. లెగడానికి కొంచెం మాత్రం డిస్టర్బెన్స్ అయ్యాను సార్. ఈ మళ్ళీ ఎందుకంటే మీకు ఇది గడిచినటువంటి 4 సంవత్సరాల నుంచి ఉంది కదా ఈ సమస్య.
అవును సార్. అంతా మనం ఒక 3 రోజుల నుంచి వర్క్ చేస్తుంది. ఎందుకంటే మన మనసులో చాలా సంవత్సరాల నుంచి ఆ బలంగా ఆ భావనలు ఉండుంటాయి. ఇప్పుడిప్పుడే మనం ఒక్కొక్క దాన్ని తీసేస్తున్నాం కదా. ఇంకా రోజులు గడుస్తూ ఉండే కొద్ది ఇంకా బెటర్ అవుతారు. మీరు ఈ 1 వీక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన మెయిన్ కోర్సులోకి జాయిన్ అవ్వండి. అలాగే సార్. మన మెయిన్ దానిలోకి వస్తే మేము మీకు అసలు కంప్లీట్ గా దాన్ని 100% పూర్తిగా క్లియర్ అయిపోయేంత వరకు మేము దగ్గరుండి మీ చేత ప్రాక్టీస్ కంప్లీట్ గా సాల్వ్ చేసి పెడతాం. ఓకే సార్. ఇదే విషయం మన శ్రీనివాస్ గారు అడ్మినిస్ట్రేషన్ శ్రీనివాస్ గారితో డిస్కస్ చేశాను సార్ రాత్రి. ఓకే. ఇదే విషయం చెప్పారు సార్. ఎందుకంటే మన ఈ 1 వీక్ ట్రైనింగ్ ఏంటంటే మేము అసలు ఏ విధానం ఇస్తాము, మాది ఎలా ఉంటుంది అనేది మీకు పరిచయం చేయడం. సో దీనికి మించి ఇంకా 10 times లోతైనటువంటి ప్రాక్టీసు, ఆ లోతైనటువంటి సపోర్ట్ ఇంకా మెయిన్ కోర్సులో ఇంకా ఎక్కువగా అందించబడింది. అండ్ ఇందాక మీరు ప్రాక్టీస్కి అటెండ్ అయ్యారు కదా. అవును సార్. అవును సార్. మీరు ఆ ప్రాక్టీస్ లో మీరు గమనించి ఉంటారు. సో చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళైతే ఈ 1 వీక్ లోనే సాల్వ్ అయిపోతుంది మీ సమస్యలు. కొంచెం పెద్ద పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళైతే మాత్రం అందరూ కూడా దానిలోకి జాయిన్ అవ్వండి. అండ్ ఈ సిస్టమ్ ఏం జరిగిందంటేనండి మన జీవితంలో అన్ని కోణాల్లో చేంజ్ పట్టుకొస్తుంది. ఇది హెల్త్, రిలేషన్స్, ఫైనాన్సెస్ కి సంబంధించి, సొసైటీతో ఉన్నటువంటి రిలేషన్స్, అండ్ వ్యక్తిగతంగా మనతో మనకున్నటువంటి రిలేషన్స్. సో ఓవరాల్ ఆస్పెక్ట్స్ లో చేంజ్ తీసుకురావాలి. సో ఓవరాల్ ఆస్పెక్ట్స్ లో చేంజ్ తీసుకురావాలంటే మనకి 1 వీక్ సరిపోదు అనమాట. సో 1 వీక్ లో మనకు అర్థం అవుతుంది ఈ విధానంలో మనకు ఉపయోగం ఉంటుందా లేదా అనేది. సో వాళ్ళకి అర్థం అయిన తర్వాత వాళ్ళు మన మెయిన్ కోర్సులోకి మూవ్ అవుతారు. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ 1 వీక్ అయిపోయేసరికల్లా మీరు చాలా మంచి రిజల్ట్ పొందుతారండి డెఫినెట్ గా. అంటే మీరు చేసేటువంటి ప్రాక్టీస్ యొక్క సీరియస్నెస్ బట్టి. ఇప్పుడు కొంతమంది మన గ్రూప్ లో బాగా సీరియస్ గా ఉన్నారు, బాగా యాక్టివ్ గా ఉన్నారు. సో సీరియస్ గా యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది. సో అంత సీరియస్ గా యాక్టివ్ గా లేకుండా పైన సూపర్ఫిషియల్ గా ఉన్న వాళ్ళకి వస్తుంది రిజల్ట్. వాళ్ళకు కూడా ఒక 20%, 30% వస్తుంది వీక్ అంతా అయిపోయేసరికి. బాగా యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే 80%, 90% కూడా వస్తుంది. నిన్న ధనలక్ష్మి మేడం గారు నిన్నటికే 50% నాకు రిజల్ట్ వచ్చిందని నేను మాట్లాడారు. ఈరోజు కృష్ణరాజు గారు 30% వరకు బెటర్మెంట్ వచ్చింది. సో ఎందుకు వీళ్ళకి వస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికైతే పూర్గా అయితే ఎవరికైనా తక్కువగా ఉంటే మీరు కూడా యాక్టివ్ అవ్వండి. మన కోర్సులో మనం మాట్లాడుకున్నవి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. మనకి రికార్డింగ్ అనేది కూడా మన వాట్సాప్ గ్రూప్ లో అందిస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. ఒక 1 వీక్ మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి, చాలా వరకు ఈజీగా న్యాచురల్ గా రికవర్ అవుతుంది. వెరీ గుడ్. డౌట్ ఏం లేదు కదండి కృష్ణరాజు గారు. మీరు ఫర్దర్ దానిలోకి మూవ్ అవ్వండి. ఐ మీన్ మనకి 7 days ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ లోకి రండి. యూ విల్ గెట్ ద మై పాయింట్. ఇంకా నెక్స్ట్ డౌట్ ఉన్నవాడు చెప్పండి కృష్ణరాజు గారు మాట్లాడు. మార్నింగ్ క్లాసు నేను అనుకోకుండా టైం లేట్ అయిపోయింది. అంటే యాక్చువల్లీ midnight 2 hours మేలుకోవడం వల్ల టైం 6:30 అయింది అనుకుని 5:30కి మీకు జాయిన్ అయ్యాను సార్. అదే క్లాస్ సార్. సేమ్ ఆ క్లాస్ ఎవరిది అంటే మా మెయిన్ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ఆ టైం ఉంటుంది అనమాట. అవునా సార్? అది ఈ 1 వీక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మా మెయిన్ కోర్స్ ఆఫర్ చేస్తాం. అందులో ఈ 1 వీక్ లో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది దానిలోకి వస్తారు. అక్కడికి వాళ్ళకి మాకు ఇది బాగా అవసరం, మాకు ఉపయోగపడింది అనుకున్న వాళ్ళు అక్కడికి వస్తారు. సో వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం జీవితం వారికి ప్రతిరోజు మార్నింగ్ 5 to 5:45 ఉంటుంది అనమాట క్లాస్. ఓకే సార్. వాళ్ళకి టోటల్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, హెల్త్ ఆస్పెక్ట్స్ ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా ఉంటాయి సర్వీసెస్. టైం తెలియక ఇబ్బంది లేదండి, మీకు ఒక ఐడియా కూడా వచ్చి ఉండొచ్చు. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ 6:30 అయిపోయింది అనుకుని కరెక్ట్ అయ్యాను సార్. 6:30 అయిపోయింది అనుకుని బైక్ ఉన్న నా బైక్ కొంచెం ఇబ్బంది పెట్టిందండి ఇప్పటి వరకు. తర్వాత మళ్ళీ 6 అన్నాక మీరు సార్ 6 క్లాస్ అని చెప్పాక అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను సార్. ఓకే క్లాస్ మిస్ అయ్యానని చెప్పేసి భయపడ్డారా? అవును సార్. ఓకే భయపడబాకండి, ఎందుకంటే మన ఎలాగో రికార్డింగ్ అందిస్తున్నాను కదా. మన గ్రూప్ లో రికార్డింగ్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఎర్లీ మార్నింగ్ లెగలేకపోతున్నారు. ఓకే ఇంకొక పర్సన్ దగ్గర నుంచి డౌట్స్ తీసుకుంటాను. కుమార్ రాజు గారు మాట్లాడండి.
కుమార్ రాజు గారు. ఓకే, సో టాపిక్ అయిపోయిన తర్వాత మీతో మీ అందరితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో అందరూ కూడా సింపుల్ గా 1 minute 2 minutes తీసుకోండి అండ్ కమ్ టు ద పాయింట్. స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేసేయండి. మీ క్లాస్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది, ఇవన్నీ కామన్. ఓకే సార్, నాకు 20% రిజల్ట్ వచ్చింది, నాకు ఈ డౌట్ ఉంది. మీరు నన్ను అడగటం, నేను మీకు ఆన్సర్ చేయటం అంతా కూడా 1 minute 2 minutes అయిపోతే ఇట్ విల్ బి ఫైన్. అండ్ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇంపార్టెంట్, వాటి గురించి అయితే కొద్దిగా మాట్లాడండి, టైం తీసుకోండి, ఇబ్బంది లేదు. సో ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం స్ట్రైట్. 1 minute. ఓకే, కుమార్ రాజు, నో డౌట్ సార్. ఓకే, కుమార్ రాజు గారు ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేయండి. ఎందుకు కెమెరాస్ ఆన్ చేయమంటే మీ ఫేస్ లో చాలా కళ మారిపోతుందండి. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఫేస్ చాలా గ్లోగా ఉంది వాళ్ళ. ఎందుకు గ్లోగా ఉంది అంటే వారిలో కొద్దిగా చేంజ్ వచ్చిందని నాకు అర్థం అవుతుంది అనమాట. మీ లోపల ఉన్నటువంటి బాడీలో ఉన్న డిస్కంఫర్ట్ తగ్గుతుంది అంటే అది ఇండికేషన్ ఏంటంటే మీ ఫేస్ లో కొద్దిగా గ్లో పెరుగుతూ ఉంటుంది. ఆ గ్లో పెరుగుతుంది లేదనేది నేను చూడగానే నాకు కొద్దిగా అర్థం అవుతుంది టు సమ్ ఎక్స్టెంట్. సో వీళ్ళు పాజిటివ్ ట్రాక్ లో ఉన్నారని అర్థం అవుతుంది. కొద్దిగా ఎవరిలో అయితే కొద్దిగా ఆ చేంజెస్ కనిపించట్లేదు వాళ్ళతో ఇంకొద్దిగా స్పెసిఫిక్ గా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో అందరూ కూడా కెమెరాస్ ఆన్ చేయండి, ఇట్ విల్ బి ద బెటర్గా ఉంటుంది. కొంచెం సిగ్గుపడే వాళ్ళు ఉంటారు, సిగ్గుపడాల్సింది ఏం లేదండి, క్లాస్లో మన ఇద్దరే ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఓకే, గడిచినటువంటి 3 రోజుల్లో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దానివల్ల కొద్దిగా బాగా సీరియస్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి మంచి సంతృప్తికరమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. కొద్దిగా సీరియస్గా ఫాలో కాని వాళ్ళు కూడా ఉన్నారు, వెరీ గుడ్. ఎందుకంటే నేను కూడా అలాంటి వ్యక్తిని, నేను కూడా మా టీచర్లు చెప్పింది కూడా పెద్ద ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. సో ముందు వాళ్ళు వెళ్తూ ఉంటుంటే వాళ్ళని చూసి ఇన్స్పైరేషన్ పొందేటువంటి వ్యక్తిని నేను. సార్ ఏదైనా చెప్పగానే స్పీడ్గా చేసే వ్యక్తిని కాదు, చేద్దాంలే చూద్దామని అనుకునేటువంటి వ్యక్తిని. సో ఎవరైతే ముందుగా రిజల్ట్స్ పొంది వెళ్ళిపోతా ఉంటారో వాళ్ళని చూసి అప్పుడు కొద్దిగా మోటివేట్ అవుతాను నేను. సో నాలాంటి బ్యాచ్ ఉన్నారు మనలో ఇంకా కొంతమంది. సో ఆల్రెడీ ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళని చూసి కొద్దిగా స్పీడ్ అందుకోవడానికి ట్రై చేయండి. మన బ్యాచ్ మొత్తం కూడా ఉన్న మెంబర్స్ అందరం కూడా ఈ 1 week అయిపోయేసరికల్లా నేను మీ దగ్గర 7 hours టైం ఇన్వెస్ట్ చేశానండి. ఈ 7 hours లో నేను కొద్దిగా బెనిఫిట్ పొందాను అనేటువంటి పాయింట్ మీ దగ్గర నుంచి వినాలనేది నా కోరిక. ఓకే, సో స్ట్రైట్గా పాయింట్ వెళ్ళిపోతాం. ఈరోజు డే 4లో ఉన్నాం, సీజన్ 9 డే 4లో ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ భయం, కోపం, వీటిని జయించడం ఎలా అనేది తెలుసుకుంటాం. ఇది తెలుసుకోవడానికి ముందు గడిచిన 3 daysలో టాపిక్స్ని 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఎల్లో హెల్త్ విధానం అంటే మన జీవితంలోని అన్ని కోణాలలో పాజిటివ్గా ఆలోచించాలి. ఆలోచిస్తూ మెడిసిన్స్ ఒక పక్క వాడుకుంటూ గ్రాడ్యువల్గా రోజులు గడుస్తూ ఉండే కొన్ని మెడిసిన్స్ తగ్గించేసుకుంటూ మెడిసిన్స్ అనేది అసలు లేకుండా కొన్ని రోజులు పోతే మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి శాశ్వతంగా బయటకు తీసుకొచ్చేటువంటి పద్ధతే ఎల్లో హెల్త్ విధానం అంటాం. మనకి ఏదైనా వ్యాధి తగ్గాలి అంటే 2 అంశాలు కావాలి. డాక్టర్స్ దగ్గర నుంచి సరైన మెడిసిన్స్ ఉండాలి, మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ ఉండాలి. సో మెడిసిన్స్ మీరు ఏ డాక్టర్ గారి దగ్గర అయితే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ డాక్టర్ మీకు మెయిన్ డాక్టర్. నేను వచ్చేసరికి మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే కోచ్ని. సో ఈ 2 ప్యారలల్గా నడవాలి మనకి. ఆ ప్యారలల్గా మనకు నడిచినప్పుడు ఎంతటి దీర్ఘకాలిక వ్యాధి అయినా, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదైనా, ఎక్కడా తగ్గందైనా కూడా తగ్గిపోయింది. బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో మనం చేంజెస్ తీసుకొని రాలేకపోతే మెడిసిన్స్ బారుకి వాడుకోవాల్సి ఉంటుంది. సంవత్సరానికి మెడిసిన్స్ డోస్ పెంచుకోవాల్సి ఉంటుంది. బట్ ఆ సమస్య కూడా మనతో లైఫ్ టైం ఉంటుంది. ఈ 2 అంశాలు ప్యారలల్గా ఉండాలి మనకి. అందులో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీద అవేర్నెస్ ఎక్కువగా చేస్తున్నాం. రెండో రోజు మనం నేర్చుకుంది ఏంటిది అంటే
ఎవరు కూడా మీకున్నటువంటి సమస్య గురించి ఎక్కువగా ఆలోచించబాకండి. సమస్య మీద ధ్యాస పెడుతూ ఉండే కొద్దీ సమస్య పెరుగుతూ ఉండిద్ది. మీ యొక్క సమస్య గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీ డాక్టర్ గారిది మెయిన్గా, సెకండరీగా నాది. మీ యొక్క సమస్యని మీ యొక్క ఇష్ట దైవం మీదకి నెట్టేసేయండి, ఆయన చూసుకుంటాడులే అని. మీ డాక్టర్ గారి మీదకి నెట్టేసేయండి అండ్ నా మీదకి నెట్టేసేయండి. మీ ఇష్ట దైవం మీకు సమాధానం చెప్తారో లేదో నాకు తెలియదండి. మీ డాక్టర్ గారు మీకు సమాధానం చెప్తారో లేదో నాకు తెలియదు. బట్ నేను మీకు సమాధానం చెప్తాను. మీరు కన్ఫామ్గా నా మీద కనుక నెట్టేస్తే నేను మీకు కన్ఫామ్గా నేను రిజల్ట్ ఇస్తానండి. సో వాళ్ళు మీకు సమాధానం చెప్పడానికి అంత టైం వాళ్ళు మీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మీ భగవంతుడు మీకు సమాధానం చెప్తాడు లేదని కొంతమంది నమ్మకం ఉండొచ్చు, ఉండదు. బట్ నేనైతే మాత్రం నేను మీకు షూర్గా రిజల్ట్ అయినా ఇవ్వగలుగుతాను. సో కంప్లీట్గా నా మీదకి నెట్టేసేయండి. అది 2వ రోజు మనం ధ్యాస గురించి మాట్లాడుకున్నాం. 3వ రోజు వచ్చేసరికి ఏంటంటే మనకు వ్యాధులు అసలు రావడానికి కారణం, వ్యాధులు తగ్గకపోవడానికి కారణం ఏంటంటే మనం మనసులు మలినాలు అనేవి ఎక్కువగా ఉండటం. మనం రోజు ఇల్లు ఎట్లయితే శుభ్రం చేస్తున్నామో ప్రతిరోజు కూడా మనం మనసును శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో కసువుని కనుక మనం శుభ్రం చేయకపోతే ఆ కసువు పెరుగుతూ పెరుగుతూ ఇల్లును పాడు చేస్తుంది. అట్లానే మన మనసులోని మలినాలను మనం శుభ్రం చేయకపోతే అవి మన అనారోగ్యం పాలు చేస్తూ ఉంటాయి. సో అందుకని మనసులోని మలినాలను తీసేయడానికి ఒక టెక్నిక్ నేర్చుకున్నాం. ఏంటిది ఆ టెక్నిక్ అంటే, నా మనసులోని మలినాలన్నీ తీసేస్తున్నాను అని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి, రోజుకు 4 సార్లు కడిగి మీరు చెప్పుకుంటా ఉంటుంటే మీ మనసులో గతంలో మీ జీవితంలో ఏర్పడిన ఫెయిల్యూర్స్, వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు, ఆర్థిక పరంగా వచ్చిన కష్టాలు, ఆరోగ్యపరంగా పలానా డాక్టర్ తగ్గదని చెప్పాడు, అవన్నీ కూడా మీ లోపల ఉండకపోయి బయటకు వెళ్ళిపోతాయి. అవి రోజుకు ఒక 5 to 10% బయటకు వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అవి బయటకు వెళ్ళిపోతూ ఉండే కొద్ది మీకు రికవరీ అనేది వస్తూ ఉంది. సో దీంతో పాటు గడిచిన 3 రోజుల్లో 3 అసైన్మెంట్స్ కూడా ఇచ్చాను. అందరూ సబ్మిట్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా మన గ్రూప్లో ఉన్న వాళ్ళు మన గ్రూప్లో వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఒకరికొకరు ఎవరో తెలియదు. మనం 4-5 days బ్యాక్ నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. మరి ఈ రోజు మనం ఒక ఫ్రెండ్స్గా ఉన్నాం, ఒక గ్రూప్లో ఉన్నాం. మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, బ్లెస్ చేస్తున్నారు అండ్ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు. వెరీ గుడ్. సో చాలా హ్యాపీగా నడుస్తుంది మన గ్రూప్. దీన్ని ఇట్లానే కొనసాగించండి. అసైన్మెంట్స్ కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. సో చాలా మంది నాలానే ఉంటున్నారు బద్ధకంగా. అలా ఉండబాకండి, కొద్దిగా యాక్టివ్గా ఉండండి 1 week. సో ఫాస్ట్గా రిజల్ట్స్ పొందుకొని పక్కకి వెళ్ళిపోవడం. సో ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే అప్రిషియేట్ చేయడం అండి. ఈ రోజు కూడా అప్రిషియేషన్ కొనసాగించండి. బ్లెస్ చేయడం, ఈ రోజు కూడా బ్లెస్సింగ్ కొనసాగించండి. చారిటీకి ఇవ్వడం, ఈ రోజు కూడా చారిటీకి ఇవ్వండి. చాలా బాగా చేశారు చారిటీస్ మన గ్రూప్లో. సో మీరు చేసినటువంటి అన్ని పోస్టులు పెట్టారు, వెరీ గుడ్. మీరు చేస్తున్నటువంటి వర్క్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దీన్ని ఇట్లానే కొనసాగించండి. ఈ రోజు అసైన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే డిసిప్లిన్ అన్నమాట. ABCD. డి మెట్ ఫర్ డిసిప్లైన్. డిసిప్లైన్ అంటే ఏంటంటే సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేకపోవటం. ఆల్రెడీ మనం అందరం సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచి ఉన్నాం. సో మనం ఆల్మోస్ట్ ఆల్ మంచి డిసిప్లైన్లో ఉన్నాం. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేచాము అంటే మనం 30% డిసిప్లైన్లో ఉన్నాము. సో మనం సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేచాము. సో ముందు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి, మీకు మీరు చెప్పుకోండి ఐఎమ్ గ్రేట్ అని. ఎందుకంటే చాలా మంది 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి నిద్ర లేచే వాళ్ళు కూడా ఉన్నారు. సో మిమ్మల్ని మీరు ఎర్లీ మార్నింగ్ లేచారు. అంటే మీ కుటుంబ సభ్యులందరినీ కూడా నిదానంగా వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాలండి. గ్రాడ్యువల్గా ఒక 1 month 2 months మీద వాళ్ళందరినీ కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేలాగా ప్లాన్ చేసుకోండి. మా సార్ చెప్పాడు లెగవండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి. సో నిదానం వాళ్ళకి మంచి నచ్చ చెప్పండి. ఎర్లీ మార్నింగ్ లేస్తే అడ్వాంటేజెస్ ఉంటాయి, మంచిది. మీ పిల్లల్లో చదువులో బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మెమరీ పవర్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. అట్లా ఒక్కొక్కరికి చెప్తూ నిదానంగా చెప్తూ ఒక గ్రాడ్యువల్గా ఒక 2 to 3 months మీద వాళ్ళందరినీ కూడా ఎర్లీ మార్నింగ్ 5-5:30 కల్లా నిద్ర లేపే ప్లాన్ చేసుకోండి.
సో ఇవి మనం ఇంతవరకు నేర్చుకునే లెసన్స్. ఈ రోజు లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకున్నటువంటి భయాన్ని, కోపాన్ని ఈ జరగబోయేటువంటి ఈ 20 minutes క్లాస్లో మీకు సరైనటువంటి అవగాహన అందించి దాన్ని తీసేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం కాదు, కన్ఫర్మ్గా తీసేస్తాను. ఓకే, సో ఫస్ట్ కోపం గురించి మాట్లాడదాం. నేనున్నాను. నేను ఒకరోజు మీ ఊరు వచ్చాను. ఎవరింటికి వచ్చాను అంటే చీరాలు వెళ్ళాను అనమాట. చీరాలు వెళ్ళి హరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బాగా సమ్మరు, మిడ్ సమ్మర్ అది. హరి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే, హరి అంటే ఎవరో కాదు, మన మీటింగ్లోనే ఉన్నారు, మన క్లయింట్, మన స్టూడెంట్ ప్రజెంట్. హరి వాళ్ళ ఇంటికి వెళ్తే సార్ సమ్మర్లో వచ్చారు అని చెప్పేసి, సార్ కూర్చోండి సార్ అని చెప్పేసి సోఫాలో కూర్చోబెట్టారు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచి కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు. సార్ బాగా ఎండను పడి వచ్చారు, వాటర్ తాగండి సార్. సో నేను ఆ బాటిల్ తీసుకొని తాగుతున్నాను. ఆ ఫస్ట్ చల్లదనం అనేది ఫస్ట్ ఎవరికి టచ్ అయ్యింది? ఆ బాటిల్ యొక్క చల్లదనం ఫస్ట్ ఎవరి చేతికి టచ్ అయ్యింది? చెప్పండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నేను హరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, హరికి టచ్ అయ్యింది. సో నేను హరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను బాగా సమ్మర్లో, మిడ్ సమ్మర్లో. సరే హరి బాగున్నావా అంటే, సార్ రండి సార్ కూర్చోండి అన్నారు. వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో బాగా కూలింగ్ వాటర్ బాటిల్ తెచ్చి నాకు ఇచ్చారు. ఆ ఫస్ట్ చల్లదనం ఎవరికి టచ్ అయ్యింది? హరికి టచ్ అయ్యింది. ఆ తర్వాత నాకు టచ్ అయ్యింది. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, మనం ఒక వ్యక్తి మీద కనుక మనం కోప్పడితే ఆ కోపం ఫస్ట్ ఎవరు అనుభవించాలి అంటే కోప్పడినటువంటి వ్యక్తే అనుభవించాలి. ఇప్పుడు నేను కృష్ణారెడ్డి గారి మీద కోప్పడుతున్నాను. ఏమైనా కృష్ణారెడ్డి నీకేం తెలియదు అని గట్టిగా మాట్లాడాను, అరిశాను. ఆ కోపం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ముందు ఆ కోపాన్ని ఫస్ట్ అనుభవించాల్సింది ఎవరంటే నేను అనుభవించాను. కృష్ణారెడ్డి గారిని గట్టిగా అరిసే లోపే ఆ కోపం నేను అనుభవించేశాను. నా కోపం నుంచి కృష్ణారెడ్డి గారు తప్పుకొని పక్కకి వెళ్ళిపోవచ్చు. సార్ అరుస్తున్నారులే, ఈయన ఎందుకు తెగ అరుస్తున్నారు అని చెప్పేసి పక్కకు తప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ నా కోపం నుంచి నేను తప్పుకొని పక్కకి వెళ్ళిపోలేనండి. నేను కంపల్సరిగా అనుభవించాల్సింది. మనకి పొయ్యిలో బొగ్గులు ఉంటాయి కదా, వేడివేడి బొగ్గులు ఉంటాయి, నిప్పురవ్వలు పొయ్యిలో ఉంటాయి కదా. ఆ నిప్పురవ్వలు తీసుకొని ఒకరి మీద ఇసిరేయాలనుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఫస్ట్ మంచి అయ్యే కాలుతుంది. ఆ ఇసిరేసినప్పుడు అంటే మనం పట్టుకున్నప్పుడు అవన్నీ ఫోకస్గా మన దగ్గర చేతిలోకి ఉంటాయి. ఇసిరేసినప్పుడు అవి స్కాటర్ అవుతాయి అన్నమాట. ఎదుటి వ్యక్తికి అంత ప్రభావవంతంగా విచారు, బట్ వేసేటువంటి వ్యక్తి మాత్రం చాలా ప్రభావవంతంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో కోపడటం కూడా అలాంటిదేనండి. మనం కోపడ్డాము అంటే మనల్ని మనం బాగా గాయపరుచుకున్నాము అని అర్థం. ఎంత ఎక్కువగా కోపడతామో అంత ఎక్కువగా గాయపరుచుకోవటం. మన లోపల చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి, చాలా తెలివితేటలు ఉంటాయి, చాలా స్కిల్స్ ఉంటాయి మన దగ్గర. ఆ స్కిల్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడకుండా మారిపోతాయి అన్నమాట మనం ఎప్పుడైతే కోప్పడతాం. మీ దగ్గర చాలా టాలెంట్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. మీరు ఉన్నటువంటి ఫీల్డ్స్లో మీ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్కి సంబంధించినటువంటి స్కిల్ మొత్తం మీ దగ్గర ఉంటుంది. ఆ స్కిల్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది, నేర్చుకుంటూ ఉంటుంటారు. ఆ స్కిల్, ఆ టాలెంట్ బయటకు రానివ్వకుండా మీ లోపల కోపం ఆపేసింది. మూడో పాయింట్ ఏంటంటే, ఒక పురాణాల్లో మనకు ఒక కథ వస్తుంది. ఆ కథ ఏంటంటే, ఒక మహా ఋషి ఉంటారు. ఆయన చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. తపస్సు చేసి 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 చాలా శక్తులను సంపాదించుకుంటారు.
ఆ శక్తుల వల్ల ఆయన ఏది కావాలనుకుంటే అది జరిగిపోయింది అనమాట. అంత శక్తులు ఆయన సంపాదించుకుంటాడు. అయితే ఆ మహర్షి ఒకరోజు ఒక ఊరు గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక తిరణాలు జరుగుతుంది. ఆ తిరణాల్లో ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం, అంటే తిరణాలంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద ఒకరు నెట్టుకునేటువంటి క్రమంలో ఎవరో ఒక స్త్రీ వచ్చి ఈ మహర్షి మీద పడ్డారు. ఇంకా మహర్షి ఏం చేశారంటే ఒక్కసారిగా చాలా కోపానికి గురయ్యారు. అసలు ఎవరు అనుకున్నావు నువ్వు నేనంటే, నా మీద పడతావా అని చాలా కోపానికి గురయ్యారు. ఆ కోపానికి గురైనటువంటి నెక్స్ట్ సెకండ్కి ఆయన సంపాదించుకున్నటువంటి శక్తుల్లో సగానికి సగం ఆయన లోపల నుంచి కోల్పోవడం జరిగింది. మీరు నిన్న చారిటీకి చేశారు, మన బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అంతకు ముందు రోజు అప్రిషియేట్ చేశారు. ఈ చారిటీ కూడా కానీ, బ్లెస్సింగ్ చేయడం కానీ, అప్రిషియేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే మీరు చాలా మంచి పుణ్యాలను చేస్తున్నారు, పుణ్యాన్ని పోగు చేసుకుంటున్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు, మీ లోపల చాలా మంచి గుణాలను పోగు చేసుకుంటున్నారు, మంచి క్వాలిటీస్, ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి కావాల్సినటువంటి మంచి క్వాలిటీస్ని పోగు చేసుకుంటున్నారు. ఈ మంచి క్వాలిటీస్ వల్ల మీకు చాలా లాభం వస్తుందండి. ఈ మంచి క్వాలిటీస్ వల్ల మీ లోపల చాలా శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. ఈ మంచి క్వాలిటీస్ వల్ల మీకు రావలసినటువంటి లాభం మొత్తాన్ని కూడా మీకు రానివ్వకుండా, ఒక్కసారిగా మీకు వచ్చే లాభాన్ని మొత్తాన్ని రానివ్వకుండా ఆపేసే కెపాసిటీ కోపం దగ్గర ఉంటుందండి. మీరు చిన్నప్పటి నుంచి చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు, చాలా మందికి సర్వీసెస్ చేస్తుంటారు, చాలా మంది ఉచితంగా కొన్ని దానాలు ఇచ్చి ఉంటారు, అందరూ బాగుండాలని చాలా బ్లెస్ చేసి ఉంటారు, అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నారు. సో చాలా మంచి పనులు మీరు చేశారు ఇప్పటికి, పుట్టిన కాడి నుంచి ఇప్పటికి. దానివల్ల మీరు చాలా ఫలాన్ని అనుభవించాలి. ఆ ఫలం మీ దగ్గర రావడానికి రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్నటువంటి ఫలం మీ దగ్గరికి రానివ్వకుండా ఒక్కటి ఆపిద్దండి. ఏంటిదంటే మీ కోపం అనేది ఆపేస్తుంది. ఇన్నాళ్ళ నుంచి మనం కోపడుతూ వచ్చాము, మనకు వచ్చినటువంటి లాభం ఏంటి? ఏమైనా పరిస్థితులు చక్కబడినాయా? మీరు కోప్పడిన ప్రతిసారి మీ బాడీలో పెయిన్స్ పెరుగుతాయండి, నొప్పులు పెరుగుతాయి. ఆ రోజు మీరు చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఆ రోజు మీకు నిద్ర పట్టదు, ఆ రోజే మీకు డయాబెటీస్ పెరిగింది, ఆ రోజే మీకు బీపీ పెరిగింది, ఆ రోజే మీకు ఒళ్ళంతా చెమటలు పడతాయి, ఆ రోజే ఒళ్ళంతా షివరింగ్ వస్తుంది. అంటే కోప్పడటం వల్ల జరిగేటువంటి నష్టాలు ఇన్ని ఉన్నాయి అన్నమాట. సో దానివల్ల ఉన్న లాభాలు ఏమన్నా ఉన్నాయా అనేది కనుక పరిశీలిస్తే పెద్దగా ఏం ఉండవండి. దానివల్ల అన్ని కోల్పోవటమే జరిగింది. బాగా కోపానికి గురయ్యామనుకోండి, ఏమైందో తెలుసా? బాడీ లోపలికి బీపీ పెరిగింది, అంటే ఆరోగ్యం పోయింది. బీపీ పెరిగిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయన ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ చేస్తారు, చేసి ఒక 4,000 బిల్లు వేస్తారు, డబ్బులు పోతాయి. సో మీరు కోప్పడి బీపీ పెంచుకొని డబ్బులు అయిపోవడం వల్ల, మీరు సంపాదించుకున్న డబ్బులన్నీ అయిపోవడం వల్ల మీ పిల్లలకి మీరు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతారు. మీ పిల్లలకి అందాల్సినటువంటి ఫ్రూట్స్ అందకుండా పోతాయి మీ దగ్గర నుంచి. నెక్స్ట్ మీరు అట్లా బాధగా ఉన్నారని చూసి మీ భార్య కూడా బాధపడుతూ ఉంటుంది, మా ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి, మా అమ్మకి ఏదో ఆరోగ్యం బాగాలేదని మీ పిల్లలు బాధపడుతూ ఉంటారు. సో అందరూ బాధపడటం అనేది ఉంటుంది, మీ దగ్గర ఉన్న వాటి అన్నిటిని కోల్పోవడం అనేది ఉంటుంది. ఆరోగ్యం పోయింది, డబ్బు పోయింది, మీ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బలహీనపడతాయి, మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఆగిపోతూ ఉంటుంటాయి, మిమ్మల్ని అందరూ అసహ్యించుకుంటూ ఉంటుంటారు. అన్నీ ఒక్కొక్కటి కోల్పోవడమే జరుగుతూ ఉంటుంది. సో వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయి ఆలోచించండి. కోపట్టడం వల్ల ఏం లాభాలు వచ్చినాయి మనకి?
ఏమీ రాలేదండి. సో కోప్పడటం వల్ల మనం చాలా నష్టపోతూ ఉంటుంటాం. ఆ కోపానికి బలయ్యేది మీరే. మీరు ఇతరుల మీద కోప్పడితే ఆ కోపానికి తీవ్రంగా నష్టపోయేది మాత్రం మీరే. సో మరి వస్తూ ఉంటుంది కోపం, దాన్ని ఎలా అధిగమించాలనేది రేపటి క్లాస్లో చెప్తాను. సో కోపం వల్ల మనకు జరుగుతున్నటువంటి నష్టాలు అయితే మాత్రం ఇవ్వండి. సో ఇంకా భయంలోకి వెళ్దాం. భయం. అందరూ నోట్బుక్ పెన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పినటువంటి పాయింట్ రాయండి. అందరూ రాసుకోండి. భయం అనేటువంటి పదానికి డెఫినేషన్ ఇస్తున్నాను. ఎప్పటికీ జరగనటువంటి దాన్ని జరిగిద్దేమోనని ఊహించుకుంటూ మరొకసారి చెప్తున్నాను చూడండి. ఎప్పటికీ జరగనటువంటి దాన్ని జరిగిద్దేమోనని ఊహించుకుంటూ అది ఇప్పటికి జరగకపోయినా కూడా అంటే ఈరోజు ఇప్పటికి జరగకపోయినా కూడా అది నిజంగా జరిగితే ఎంత బాధ అయితే వస్తుందో, అంత బాధని అది జరగక ముందే మనసులో సృష్టించుకొని శక్తిహీనులుగా మారటం. ఓకే, థ్యాంక్ యూ కుమార్ రాజు గారు, థ్యాంక్ యూ. శక్తిహీనులుగా మారటం. మరొకసారి ఆ డెఫినేషన్ మొత్తం చదవండి, 1-2 సార్లు చదవండి. నేను దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను చెప్తున్నాను చూడండి. ఎప్పటికీ జరగనటువంటి దాన్ని అంటే దాని అర్థం ఏంటంటే అది ఎప్పటికీ జరగదు. ఎప్పటికీ జరగనటువంటి దాన్ని జరిగిద్దేమోనని ఊహించుకుంటూ అది అసలు ఇప్పటికి ఇంకా జరగలేదు, జరగకపోయినా కూడా అది కనుక నిజంగా జరిగితే ఎంతో పెయిన్ వస్తుందో, అంటే నిజంగా జరిగిందనుకో కొంత పెయిన్ వస్తుంది మనకి. ఆ పెయిన్ని జరగక ముందే మన మనసులోకి మనం ఆహ్వానించుకొని మన దగ్గర ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని కోల్పోవడమే భయపడడం. భయానికి సంబంధించినటువంటి సరైనటువంటి అవగాహన మనకి ఆ భయాన్ని పూర్తిగా తీసేసింది. భయానికి సంబంధించినటువంటి సరైనటువంటి అవగాహన మీకు కల్పిస్తాను. భయం అనేది ఒక రకమైనటువంటి మానసికమైన ఫీలింగ్ అండి. ఇంకా రాసుకోవాల్సిన పని లేదు, వినండి క్లాస్లో. సో ఆ డెఫినేషన్ ఒకటే రాసుకుంటే సరిపోయి. భయం అనేది ఒక మానసికమైనటువంటి ఫీలింగ్ అంతే, జస్ట్. మనం భయపడుతున్నటువంటి ప్రతిసారి ఏం జరిగింది అంటే మన లోపల నుంచి చాలా శక్తి తగ్గిపోయింది. మనం భయపడుతున్న ప్రతిసారి
మనలో ఉన్నటువంటి శారీరక శక్తి తగ్గిపోయింది, మానసిక శక్తి తగ్గిపోయింది. కొంతమంది ఉంటారు 3 పూట్ల బాగా సమయానికి ఆహారం తీసుకుంటారు, మంచి ప్రోటీన్ టాబ్లెట్స్ అన్ని తీసుకుంటానే ఉంటుంటారు, వారు బలహీనంగానే ఉంటారు, శక్తి లేకుండానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి భయం వాళ్ళ లోపల శక్తిని తీసేసింది. భయాన్ని మనం జయించాలి అంటే భయానికి సంబంధించిన సరైన అవగాహన మాత్రమే జయించాలని చేస్తుంది. భయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వాస్తవం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే భయపడుతూ ఉంటుంటాడో ఆ వ్యక్తి ఇంకొక సమస్యని అట్రాక్ట్ చేస్తాడు, ఆకర్షిస్తాడు. భయపడేటువంటి వ్యక్తి ఇంకొక సమస్యని ఆకర్షించేటువంటి పొజిషన్ కలిగి ఉంటాడు. భయపడినటువంటి ప్రతిసారి మీరు శక్తిని కోల్పోతారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు భయపడేటువంటి భయాలలో వాస్తవ రూపంలో ఎన్ని జరుగుతాయి? దీనికి సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేశారు. ఒక 1000 మంది వ్యక్తులను తీసుకున్నారు. వాళ్ళు పుట్టిన కాడి నుంచి మరణించేంత వరకు ఎన్నెన్ని రకాలకి భయపడుతున్నారు అని మొత్తం ఒక లిస్ట్ చేశారు. లిస్ట్ చేసి వారు చనిపోయిన తర్వాత ఆ లిస్ట్ మొత్తాన్ని పరిశీలించాడు. ఈయన ఉదయం పుట్టిన కాడి నుంచి మరణించే వరకు, అంటే పుట్టాడు, పెరుగుతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్తున్నటువంటి టైంలో ఎగ్జామ్స్ బాగా రాయిపోతే మా మమ్మీ తిట్టిద్ది, నేను హోంవర్క్ చేయలేదు, మ్యాథ్స్ సార్ తిడతాడు, కొడతాడు, నా పెన్ను పోయింది, మా అమ్మ కొట్టిద్దేమో, లేకపోతే సైకిల్ నేర్చుకుంటున్నాను పడతానేమో, బైక్ నేర్చుకుంటున్నాను యాక్సిడెంట్ అయిద్దేమో, కరెంట్ స్విచ్ చేస్తున్నాను షాక్ కొట్టిద్దేమో, నేను వ్యాపారం పెడుతున్నాను నష్టం వచ్చిద్దేమో, మా చుట్టాలందరూ నన్ను అవమానిస్తారేమో, నేను దేనికి పనికి రాకుండా పోతానేమో, నాకు షుగర్ వచ్చిద్దేమో, నా బీపీ వచ్చిద్దేమో, నా పిల్లలు నా మాట వినరేమో, మా బాస్ నన్ను తిడతారేమో, నా ఉద్యోగం పోయిద్దేమో. ఇట్లా మనిషి పుట్టిన కాడి నుంచి మరణించేంత వరకు చాలా రకాలుగా భయపడతాడు. ఆ భయపడుతున్నటువంటి భయాలు మొత్తాన్ని కూడా సైంటిస్టులు ఏం చేశారంటే ఒక లిస్ట్ చేశారు. ఒక 1000 మందిని తీసుకొని ఎవరి లిస్ట్ వాళ్ళకే ఒక రీసెర్చ్ కొనసాగించారు. ఆ భయపడుతున్న భయాలు మొత్తం లిస్ట్ రాసుకుంటూ వస్తున్నారు. ప్రతి చిన్న భయాన్ని కూడా ఎంటర్ చేస్తున్నారు అక్కడ. మనిషి ఫీల్ అయ్యే ప్రతి చిన్న భయాన్ని కూడా ఎంటర్ చేస్తున్నారు అక్కడ. ఆ రీసెర్చ్ లో ఏం తెలిసింది అంటే, ఒక మనిషి వాస్తవంగా పడేటువంటి భయాలు కొన్ని పడితే ఆ లిస్ట్ తయారైంది. ఆ తయారైనటువంటి లిస్టులో నిజంగా వాస్తవంగా ఎన్ని మారినాయి, అంటే ఎన్ని నిజంగా జరిగినాయి అనేది ఆ రీసెర్చ్ అన్నమాట. ఎన్ని నిజంగా జరిగినాయి అంటే, ఆ మనిషి భయపడినటువంటి భయాలలో 1% అంతకన్నా తక్కువ మాత్రమే నిజంగా జరిగినాయి. అంటే ఒక మనిషి 100 భయాలు పడితే ఆ 100 భయాలలో ఎన్ని నిజమైనవి, ఎన్ని వాస్తవ రూపం దాల్చినవి అని పరిశీలిస్తే 100లో ఎన్ని నిజమైనవి అంటే 1 మాత్రమే నిజమైంది, 1 అంతకన్నా తక్కువ మాత్రమే నిజమైంది. అంటే 99 భయాలు అసలు జరగలేదు ఆయన జీవితంలో. అది ఒక వ్యక్తి మీద చేసిన రీసెర్చ్ కాదండి, 1000 మంది మీద చేసినటువంటి రీసెర్చ్ లో అందరిలో అదే రిపోర్ట్ వచ్చింది బయటికి. సో కాసేపు ఆ రిపోర్ట్ల సంగతి పక్కన పెట్టేద్దాం, అది వేరే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు, ఏంటి మనకెందుకు. సో ఒకసారి మీ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి. మీ వయసు ఎంతో, మీ జీవితం అంతా. మీ జీవితంలో మీరు చిన్నప్పటి నుంచి చాలా విషయాలకు భయపడుతూ వచ్చారు. ఆ భయపడినటువంటి భయాల్లో నిజంగా ఎన్ని జరిగినాయి అని కనుక మీ అనాలిసిస్ మీకు చేసుకుంటే 1% కన్నా తక్కువ మాత్రమే జరుగుంటాయి. మీరు 100 భయాలు కనుక పడి ఉంటే
అందులో ఎన్ని వాస్తవంగా జరిగినాయి అంటే 1% కన్నా తక్కువ మాత్రమే జరిగింది. 1-6 జరిగి ఉంటాయి. చాలా విషయాలకు భయపడ్డారు. అంటే మనం భయపడేటువంటి 100 భయాలలో మనకు జరుగుతున్నది 1-6 జరుగుతున్నాయి. 99 భయాలు అసలు వాస్తవ రూపం దాల్చవు. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదో భయపడుతున్నారు, నాకు అదైతేమో, నాకు ఇదైతేమో, నా పరిస్థితి అట్లయితేమో, ఇట్లయితేమో. ఈ భయం కూడా వాస్తవంగా జరగదు. గుర్తుపెట్టు, మనం భయపడేటువంటి భయాలలో వాస్తవ రూపంలో జరిగేది 1% అంతకన్నా తక్కువ. గతంలోకి వెళ్ళండి, మీ జీవితంలోని గతంలోకి వెళ్ళండి, ఎన్ని జరిగినాయి అనేది చూస్తే మీ అనాలిసిస్ మీరు చేసుకోండి. పక్క వాళ్ళ రీసెర్చ్లు, పక్క వాళ్ళ అనాలిసిస్ కన్నా కూడా మన అనాలిసిస్ మనకు తెలియపరుస్తుంది 1% కన్నా తక్కువే జరిగింది. సో ఇక ఫ్యూచర్ లైఫ్ మనకు కొన్ని రోజులు ఉంది ఇంక ఈ భూమి మీద. అప్పుడు మనం భయపడే భయాల్లో కూడా మనకు జరిగేది 1% కన్నా తక్కువే జరుగుతుంది. సో మనమే అనవసరంగా భయపడుతున్నాం. జరగనటువంటి వాటి డెఫినేషన్ ఒకసారి చూడండి. డెఫినేషన్ కనుక ఒకసారి చూస్తే ఏముంటదంటే, అసలు ఎప్పటికీ జరగనటువంటి దాన్ని అనే పదంతో మొదలు పెట్టాం. ఎప్పటికీ జరగనటువంటి దాన్ని, అసలు ఎప్పటికీ జరగనటువంటి దాన్ని అంటే అది ఎప్పటికీ జరగదు. జరగనటువంటి దాన్ని జరిగిద్దేమని ఊహించుకుంటూ, అది జరగక ముందే, అది జరిగితే ఎంత బాధ అయితే వస్తుందో అంత బాధని మానసికంగా ఇప్పటికిప్పుడు సృష్టించుకొని మనకు మనం శక్తిహీనులుగా మారుతూ మన ఇమ్యూనిటీని వీక్ చేసుకుంటూ అనారోగ్యం పాలవుతున్నాం. అదే భయపడడం. భయపడిన ప్రతిసారి మన శక్తిని కోల్పోతున్నాం. భయపడేటువంటి భయాలలో 1% కూడా నిజంగా జరగదు. మనం ఎప్పుడైతే భయపడతా ఉంటామో ఇంకొక సమస్యని ఆకర్షించేటువంటి వ్యక్తిగా మారుతాం. మరి ఆ 1% భయాన్ని, మనకున్నటువంటి భయాన్ని తీసేయడం ఎట్లా? మనకున్నటువంటి భయాలను తీసేయాలి. సో మనకున్నటువంటి భయాలను తీసేసేయాలి అంటే యోగానందరావు గారు ఉన్నారు కదా, యోగానందరావు గారు ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో బాగా ఎలుకలు తిరుగుతున్నాయని ఒక పని చేశారు. ఇంట్లో ఎలుకలు తెగ తిరుగుతున్నాయి, ఏం చేయాలని ఆలోచిస్తే ఆయన ఫ్రెండ్ శివనాగరాజు గారు చెప్పారనమాట, ఎలుకలు బాగా తిరిగితే ఎలుకల మందు పెట్టండి, నేను ఇంట్లో చచ్చిపోతాయి అని చెప్పాడు. సరే శివనాగరాజు చెప్పాడు కదా సలహా అని చెప్పి యోగానందరావు ఏం చేశాడంటే బజార్కి వెళ్ళి ఎలుకల మందు కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చి ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో అక్కడెక్కడ పెట్టాడు, ఒక మొక్క. అందులో ఒక ఎలుక ఆ మందుని తిని ఇంకా ఎలుక మందు కనుక తింటే ఏమైంది, చాలా కొట్టుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయి చచ్చిపోయింది. అట్లానే ఆ ఎలుక వాళ్ళ ఇంట్లో చనిపోయింది. ఎక్కడ? యోగానందరావు గారి ఇంట్లో చనిపోయింది. అది ఎక్కడికి చనిపోయింది? ఆ మందు తిన్న తర్వాత ఎటుకడి పారిపోతూ ఏదో ఒక స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయి ఒక మూలన చచ్చిపోయింది. యోగానందరావు గారి ఇంట్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది బయట. ఆయనకేం అర్థం కావట్లేదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంట్లో. అర్థం కాక ఏం చేస్తున్నారంటే ఇంట్లో పర్ఫ్యూమ్ కొడుతున్నాడు. ఎలుగు చనిపోయిందని ఆయనకు అర్థం కావట్లా, ఏదో స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. సరే అని ఇంట్లో పర్ఫ్యూమ్ కొడుతున్నాడు. సాయంత్రం అయ్యేసరికల్లా ఇంకా స్మెల్ ఎక్కువగా వస్తుంది. అంటే ఆ ఎలుగు చనిపోయి ఇంకా డికే ఎక్కువ అవుతుంది. సరే ఎక్కువ వస్తుందని చెప్పేసి, ఇదేంటి ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పేసి, అంటే ఎక్కడో ఏదో చనిపోయింది ఇంట్లో, దాన్ని వెతుకుదామని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ వెతకటం ప్రారంభించారు. యోగానందరావు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఇంట్లో ఎక్కడేదో చచ్చిపోయిందని వెతకటం ప్రారంభించారు. హాల్లో వెతికారు, మొత్తం కిచెన్ లో వెతికారు, బెడ్రూమ్ లో వెతికారు, ఎక్కడ ఏం కనపట్టాల, కానీ స్మెల్ వస్తుంది. ఇంకా వెతికితే చివరికి వాళ్ళ అబ్బాయి కనపడింది. ఆ స్టోర్ రూమ్ లో అది ఆ మూలన చచ్చిపోయింది ఎలుకని కనపడింది. ఇంకేం చేశారంటే ఆ చనిపోయినటువంటి ఎలుకని తీసి బయటపడేశారు. బయటపడేసిన తర్వాత గ్రాడ్యువల్ గా ఆ స్మెల్ అనేది తగ్గిపోయింది. ఆ ఇంట్లోకి ఆ వాసన ఎందుకు వచ్చింది అంటే
చనిపోయినటువంటి ఒక ఎలుక ఇంట్లో ఉంది కాబట్టి వచ్చింది. ఆ చనిపోయి ఉన్నటువంటి ఎలుక ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు పర్ఫ్యూమ్స్ కొడతా ఉంటే ఆ స్మెల్ అట్లానే వస్తుంది. మరి ఆ స్మెల్ పూర్తిగా పోవాలంటే ఏం చేశారు అంటే ఆ స్మెల్కి కారణమైనటువంటి ఎలుక ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేశారు. సో దాన్ని తీసి బయట వేసేసారు. అక్కడ 2 అంశాలు ఉన్నాయి, ఎలుక ఒకటి ఉంది, స్మెల్ ఒకటి ఉంది. అట్లానే ఇప్పుడు ఈ భయం అనేటువంటి దానిలో కూడా 2 అంశాలు ఉన్నాయి. ఆ భయానికి కారణం ఏంటిది అంటే భయం అనేది ఈ వాసనతో సమానం అన్నమాట. ఈ భయానికి కారణం ఏంటిది అంటే ఒక నెగటివ్ ఆలోచన. వాసన వస్తుంది కదా, ఈ వాసనకి కారణం ఏంటి? చనిపోయినటువంటి ఎలుక. ఇప్పుడు మనకు భయం వస్తుంది, ఈ భయానికి కారణం ఏంటిది అంటే మన లోపల ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఆలోచన. ఒక నెగిటివ్ ఆలోచన యొక్క ప్రకంపనాలే మనం అనుభవించేటువంటి భయం. ఒక చనిపోయిన ఎలుక వలన వచ్చేటువంటి థింగే మనం అనుభవిస్తున్నటువంటి స్మెల్ అన్నమాట. సో యోగానందరావు గారు ఏం చేశారు అంటే ఆ ఎలుకను తీసి బయట వేసేసారు. ఎలుకను తీసి ఎప్పుడైతే బయట వేసేసారో ఎలుక పోయింది, ఎలుకతో పాటు ఆ స్మెల్ కూడా పోయింది. అట్లానే ఇప్పుడు మనం భయపడుతున్నాం, ఆ భయానికి సంబంధించి ఒక నెగిటివ్ ఆలోచన మన లోపల ఉంది. ఆ నెగిటివ్ ఆలోచనే మన బాడీ లోపలికి ఒక వైబ్రేషన్ లాగా, ఒక స్మెల్ లాగా బాడీ మొత్తం కంపిస్తుంది. సో ఆ భయాన్ని మనం తీసేసేయాలి అంటే మన లోపల ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఆలోచనని తీసేయాలి. యోగానందరావు గారు ఆ ఎలుకని ఒకసారిగా కనిపెట్టలేకపోయారు. వెతికారు, వెతికితే అప్పుడు అర్థమైంది పలానా చోట ఎలుకుంది. అప్పుడు మాత్రమే దాన్ని తీసేయగలిగారు. భయాన్ని మనం అధిగమించాలి అంటే ఆ భయానికి కారణమైనటువంటి నెగిటివ్ ఆలోచన ఏదో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. నేను ఏ అంశానికి భయపడుతున్నాను? ఓకే, నేను ఇదివరకు చాలా యాక్టివ్గా ఉండేవాడినండి, ఇప్పుడు అసలు కొద్దిగా కూడా నడవలేకపోతున్నాను. ఇదివరకు 1/2 కిలోమీటర్ అయినా 5 నిమిషాలు వెళ్ళిపోయేదాన్ని, ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి 1/2 గంట పడుతుంది. నేను ఇంకా నడవలేనేమో, ఇంక నా పని అయిపోయిందేమో అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచన లోపల స్థిరపడింది. ఆ స్థిరపడినటువంటి నెగిటివ్ ఆలోచన యొక్క ప్రకంపనలు ఆ బాడీ అనుభవిస్తుంది. ఇంకా ముందు రోజులు నేను నడవలేనేమో, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోయింది, ఇంకా నా లైఫ్ అయిపోయిందేమో, ఇది భయం అన్నమాట. ఈ భయం ఏం చేస్తుందంటే ఇంకో కొత్త సమస్యను పట్టుకొస్తుంది, వాళ్ళ దగ్గర కొత్త అనారోగ్య సమస్యను పట్టుకొస్తుంది. సో ఈ భయానికి కారణం ఆ ఆలోచన, నాకేదో అయిపోయింది, నేను అనారోగ్యంగా మారిపోయాను, ఇంకా నేను నా లోపల శక్తి మొత్తం పోయింది. ఆ చనిపోయినటువంటి ఎలుక లోపల ఉన్నంతసేపు ఆ ప్రకంపనలు అట్లానే ఉంటుంటాయి ఆ బాడీ లోపల. సో ఆలోచన తీసేసేయాలి. ఆ ఎలుకను ఎట్లాగైతే తీసేసామో ఆ ఆలోచనని మనం అట్లా తీయాలి. ఆలోచన మనం అలా తీయాలి అంటే ముందు ఆలోచన మనం కనిపెట్టాలి. మీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచన ఏదో కనిపెట్టండి ఆ భయానికి సంబంధించి. కనిపెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే ఆ ఆలోచన నా లోపల నుంచి బయటకు పోవడానికి అనుమతి ఇచ్చేసాను. ఆ ఇంట్లో చనిపోయినటువంటి ఎలుకని బయటకు తీసి బయట వేయడానికి మనం పర్మిషన్ ఇచ్చేసాం. ఆ ఇంటి కింద ఉన్నటువంటి వాచ్మ్యాన్ పిలిచాం, అందుకే ఆ ఇంట్లో ఎలుక చనిపోయింది, తీసి బయట వేయా అన్నాము. ఆయన వచ్చాడు, ఆ వాచ్మ్యాన్కి మనం పర్మిషన్ ఇచ్చేసాం, ఆయన తీసుకెళ్ళి బయట పడేసేసాడు. అట్లానే మీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచన బయటకు పోవడానికి మీరు అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇవ్వటం అంటే ఏంటంటే ఓకే, ఇదిగో నా లోపల ఈ నెగిటివ్ ఆలోచన ఉంది, దీనివల్ల నాకు భయం ఏర్పడుతుంది, ఈ నెగిటివ్ ఆలోచన నా లోపల నుంచి బయటకు వెళ్ళడానికి మీకు మీరే పర్మిషన్ ఇచ్చుకోవాలి. నా లోపల ఉన్నటువంటి ఈ ఆలోచన బయటకు పోవడానికి నేను అనుమతి ఇచ్చేసాను, అది బయటకు వెళ్ళిపోతుంది అని మీతో మీరు మాట్లాడుకుంటే మీరు దానికి పర్మిషన్ ఇచ్చినట్టు. మీరు ఎప్పుడైతే దానికి పర్మిషన్ ఇస్తారో ఆ నెగిటివ్ ఆలోచన రోజు కొద్దిగా బయటకు వెళ్ళిపోయింది. అట్లా ఒక 10 days 15 days మీరు ఇవ్వటం వల్ల
ఆ నెగిటివ్ ఆలోచన బయటకు వెళ్ళిపోయి మీకు ఆ భయానికి సంబంధించిన ప్రకంపనలన్నీ ఆగిపోతాయి. ఆ నెగిటివ్ ఆలోచన వల్ల వచ్చే ప్రకంపనలన్నీ కూడా. సో ఇదండి, భయానికి మూల కారణం నెగిటివ్ ఆలోచన ఒకటి ఉంది లోపల. మరి భయాన్ని అధిగమించాలి అంటే మీకు కావాల్సింది ఏంటిది అంటే నమ్మకం కావాలి. భయం వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా పెట్టాల్సింది నమ్మకాన్ని పెట్టాలి. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? ఫస్ట్ మీ యొక్క దైవం మీద మీకు బాగా నమ్మకం ఉండాలి. మీరు ఎవరిని నమ్ముతారో ఎవరినైనా పర్వాలేదు. జీసస్ నమ్మేవాళ్ళు జీసస్ నమ్మండి, కృష్ణుని నమ్మేవాళ్ళు కృష్ణుని నమ్మండి, అల్లాని నమ్మేవాళ్ళు అల్లాని నమ్మండి. మీ యొక్క దైవం మీద మీకు బాగా నమ్మకం ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, మీ మీద మీకు బాగా నమ్మకం ఉండాలి. నేను దీన్ని జయిస్తాను, మీ యొక్క దేవుని సహాయంతో జయిస్తానని ఒక నమ్మకం ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, నేను దీన్ని జయిస్తానని. థర్డ్గా మూడో పాయింట్, నా మీద మీకు నమ్మకం ఉండాలి. మా టీచర్ మా మెంటార్ గైడెన్స్ నేను దీన్ని జయిస్తాను. భయాన్ని జయించాలి అంటే నమ్మకం అనేటువంటి ఆయుధం కావాలి. సో ఇదండి భయానికి సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి 10 పాయింట్స్ని షూట్ చేద్దాం. కోపం, భయానికి సంబంధించి. ఏంటి కోపం, భయం? ఈ రెండు కూడా మనల్ని అనారోగ్యంగా మార్చేటువంటి అంశాలు. మన ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయి, మన లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తగ్గించేస్తాయి. వీటి వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు. మనకి కానీ, మన కుటుంబానికి కానీ, మన పిల్లలకు కానీ, మన సమాజానికి కానీ ఎవరికి ఎటువంటి బెనిఫిట్ లేదు. సో ఎందుకు దీని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ? ఎందుకు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మనల్ని అనారోగ్యంగా మారుస్తుంది ఈ రెండు అంశాలు ఎక్కువగా. సో మరి వీటిని మనం ఎలా అధిగమించాలి? ఎలా అధిగమించాలి అంటే సరైనటువంటి అవగాహన ద్వారా అధిగమించాలి. ఈ కోపాన్ని ప్రతిసారి నాకే నష్టం జరుగుతుంది అనే అవగాహన, భయానికి కారణం మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచన అనేటువంటి అవగాహన, ఆ నెగిటివ్ ఆలోచన బయటికి ఎలా పంపించాలి, మీరు పర్మిషన్ ఇవ్వటం ద్వారా అది బయటకు వెళ్తుంది అనేటువంటి పద్ధతి ద్వారా మనం ఈ కోపాన్ని, భయాన్ని జయించవచ్చు. ఎవరెవరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు? అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. అందరికీ ఎందుకండి అని అడగొచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భయం ఉంటానే ఉంటుందండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సాధించాలనే ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉండొచ్చు. ఒక్కొక్కసారికి వ్యాపారం గురించి భయం ఉండొచ్చు, ఇంకొకరికి హెల్త్ గురించి ఉండొచ్చు, ఇంకొకరికి జాబ్ గురించి ఉండొచ్చు, ఇంకొకరి పిల్లల గురించి ఉండొచ్చు. సో ఆ భయానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఆలోచన నా లోపల నుంచి బయటకు పోవడానికి అనుమతిస్తున్నాను అని మీతో మీరు రోజు కొంత టైం మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ భయం అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అండ్ మీరు మీ యొక్క దైవం మీద బాగా నమ్మకాన్ని పెంచుకోవాలి. బాగా దైవ బలం యాడ్ అవ్వాలండి. మీరు చేసేటువంటి కృషి యాడ్ అవ్వాలి. మీ టీచర్ దగ్గర నుంచి మీకు ఉండేటువంటి గైడెన్సెస్ ఉండాలి. మూడు మిక్స్ అవ్వాలి. ఎందుకంటే మనం ఫెయిల్యూర్ అవడానికి ఎక్కడ ఛాన్స్ ఉండకూడదు. ఇంకా ఇది మనం చేసిన తర్వాత ఫెయిల్ అవడానికి 1% కూడా ఛాన్స్ ఎక్కడ ఉండకూడదు. అన్నిటినీ ఎలిమెంట్స్ని మనం వాడుకోవాలి. సో దైవ బలాన్ని వాడాలి, మీకున్నటువంటి మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీ యొక్క టీచర్ మీద కూడా మీకు నమ్మకం ఉండాలి. మరి దీన్ని ఎవరెవరు ప్రాక్టీస్ చేయొచ్చు? అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేసేది అనేది ఆ నెగిటివ్ ఆలోచన నా లోపల నుంచి బయటకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాను, అది బయటకు పోయింది అని అనుకోండి చాలంతే. గ్రాడ్యువల్గా భయం తగ్గిపోయింది మీ లోపల నుంచి. సో మరి దీనివల్ల ఎప్పుడెప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు? ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏం లేదు, ఒక మాట అనుకోవటమే. ఆ భయానికి కారణమైన నెగిటివ్ ఆలోచన, ఇంకో పలానా నెగిటివ్ ఆలోచన ఉంది, నాకు షుగర్ వచ్చింది, నా కిడ్నీలు పాడవుతాయేమో అని డౌట్, మనసులో ఆ భయం ఆలోచన ఉంది, ఆలోచన తీసేసాను, ఆ మాట అనేసుకుని ఆ ఆలోచన బయటకు పోవడానికి పర్మిషన్ ఇచ్చేసాను. ఎందుకంటే నేను భయపడే భయాల్లో వాస్తవ రూపంలో జరుగుతుంది 1% కన్నా తక్కువే. సో ఇప్పుడు నేను భయపడేది కూడా జరగదు. సో మరి దీని మీద ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? మనకు వచ్చే లాభం ఏంటంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది,
మీకు ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుంది మీరు డాక్టర్కి డబ్బులు కట్టాల్సిన పని ఉండదు, నైట్ బాధపడాల్సిన పని ఉండదు. మీరు హ్యాపీగా ఉండడం వల్ల మిమ్మల్ని చూసి మీ పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళు చేసుకోవాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు. మీ కుటుంబంలో ఉన్న అందరి సభ్యుల్లో చాలా సక్సెస్ అనేది దగ్గరకు వస్తుందండి. ఇంట్లో ఒక పర్సన్ డల్గా ఉంటే చాలండి, దాని యొక్క ప్రభావం ఇంట్లో వాళ్ళందరి మీద పడింది. ఏమైంది, ఇంట్లో మీ మదర్ కనుక డల్గా ఉన్నారు ఆరోగ్యం బాగాలేక, దాని ఇంపాక్ట్ మీ మీద పడుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీద పడుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ మీ రిలేషన్స్ మీద పడుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ మీ నిద్ర మీద, మీ ప్రశాంతత మీద పడుతుంది, అన్నిటి మీద పడుతుంది. సో మనకున్నటువంటి భయాన్ని మనం చాలా ఫాస్ట్గా తీసేయాలి. సో మరి దీనివల్ల నష్టం ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి భయాన్ని, కోపాన్ని తీసేయడం వల్ల మనకి ఏమైనా నష్టమా? నష్టం అయితే ఏం లేదండి, మనకి ఇంకా మంచే జరుగుతుంది. మరి దీని గురించి అందరూ ఏమంటున్నారు? ఎందుకు చిన్న చిన్న విషయాలకు భయపడతావు, చిన్న చిన్న విషయాలు కోపపడతావు, కోపాన్ని తగ్గించుకో, మంచిది కాదు, నీ కోపాన్ని నీకు శత్రువు, ఎందుకు అంత భయపడతావు, భయపడితే అసలు నువ్వేం సాధించలేవు అని చెప్తా ఉన్నారు మన పెద్దలందరూ కూడా. సో అదే నేను కూడా ఇంకొక వేలో నా స్టైల్లో చెప్తున్నాను. సో ఇవన్నీ విన్న తర్వాత మీకు ఒక అభిప్రాయం ఫామ్ అయి ఉంటుంది. మీ అభిప్రాయం ఏదో మీకు ఆల్రెడీ ఇప్పటికి ఫామ్ అయి ఉంటుంది, దానికి మీరు కన్ఫైన్ అయ్యారు. మరి ఈ భయాన్ని జయించేటప్పుడు మనకు వచ్చేటువంటి రెసిస్టెన్సెస్ ఏంటి? భయం అనేది జయించాలి అంటే మనం 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేస్తే కాదండి, కొన్ని రోజుల పాటు మనం ప్రాక్టీస్ చేయాలి. సాధారణంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేస్తారు, ఇవన్నీ వర్కౌట్ కావాలని పక్కన పెట్టేస్తారు. సో చాలా సులభంగా భయాన్ని మనం జయించవచ్చు, చాలా ఈజీగా జయించవచ్చు. సో ఇదండి రెసిస్టెన్స్. సో భయాన్ని మీరు జయించాలి అంటే ఏం లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నానని మీతో మీరు రాయటం కానీ, మీతో మీరు మాట్లాడుకోవటం కానీ చేయాలి. దానివల్ల మీరు ఇంకా చాలా ధైర్యవంతంగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టాపిక్, కోపము, భయం సంబంధించి. సో దీనికి సంబంధించి ప్రాక్టీస్ చేద్దాము. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తాం. సో అందరూ కళ్ళు మూసుకోండి, 2 minutes ప్రాక్టీస్ చేస్తాం. నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ వలన అత్యధిక లాభాన్ని పొందుతాను. నేను ఎల్లో హెల్త్ విధానంలో కొనసాగుతున్నాను. ఎల్లో హెల్త్ విధానం అంటే నా జీవితంలోని ప్రతి కోణంలో నిన్నటి కన్నా ఈరోజు మరిన్ని పాజిటివ్ ఆలోచనలు చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవ్వడం. డిసైడ్ అవ్వండి, మీతో మీరు బాగా కమిట్ అవ్వండి. ఈరోజు నా ఆరోగ్యం గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. నా ఆర్థిక పరిస్థితి గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. నా కుటుంబ పరిస్థితి గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. నా గురించి, నేను చేసే వృత్తి గురించి అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను. నా సమాజం గురించి, నా సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థల గురించి, రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అన్ని వ్యవస్థల గురించి పాజిటివ్ ఆలోచనలే చేస్తాను అని మీతో మీరు డిసైడ్ అవ్వండి అండ్ కంటిన్యూ చేయండి దాని అట్లా. నెక్స్ట్, నా అనారోగ్య సమస్య గురించి ఆలోచించడానికి
నేను రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించాను. డిసైడ్ అవ్వండి. ఏంటి నేను దీని గురించి ఆలోచించేది? 2 నిమిషాలు చాలేదు. డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ టైంకి వేసుకోవటం, ఆలోచనని 2 నిమిషాలు కూడా ఇవ్వద్దు. మీ సమస్య గురించి ఆలోచించాల్సిన బాధ్యత డాక్టర్దని డాక్టర్ మీదకి నెట్టేసేయండి. మీకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ మీద నెట్టేసేయండి. మీకు ఇష్ట దైవం మీదకి నెట్టేసేయండి, ఆయన చూసుకుంటారు అని. నా మీదకి నెట్టేసేయండి, నా కోచ్ ఉన్నారు, ఆయన నాకు గైడ్ చేస్తారు, ఆయన చూసుకుంటారు. మీరు మాత్రం దాని గురించి ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా కేటాయించవద్దు. నెక్స్ట్, నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. గతంలో జరిగిన సంఘటనలు, మీ జాబ్స్ పరంగా కానీ, మీ రిలేషన్స్ పరంగా కానీ, మీ డబ్బు పరంగా కానీ, మీ ఆరోగ్య పరంగా కానీ, మీ చుట్టాలతో కానీ, మీ మనసుకి నచ్చని ఏవి కూడా మీ లోపల ఉండకూడదు. గతంలో మీరు పొందిన ఫెయిల్యూర్స్ కానీ, అవన్నీ ఏవి కూడా మీ మనసులో ఉండకూడదు. వాటన్నిటినీ తీసేశాను నా మనసులో నుంచి. అవన్నీ పూర్తిగా బయటకు పోయినాయి. నెక్స్ట్, లాస్ట్ 1 మినిట్ అండి. నా లోపల కోపడటం అనేటువంటి గుణం ఉంది. దానివల్ల నాకు ఎటువంటి లాభం లభించలేదు, నాకు కానీ నా పిల్లలకు కానీ. దానివల్ల నాకు చాలా నష్టం జరుగుతుంది. నేను చాలా విషయాలకి భయపడుతున్నాను. భయపడేటువంటి విషయాల్లో 1% కూడా వాస్తవంగా జరగవు. 1% కూడా వాస్తవంగా జరగవు. ప్రజెంట్ మీరు దేని గురించి అయితే భయపడుతున్నారు, ఆ భయానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఆలోచన ఫైండ్ అవుట్ చేయండి. ఏ అంశం పట్ల అయితే మీరు భయపడుతున్నారో ఆ అంశం ఏదో మీకు రావాలి మీ లోపల నుంచి. ఆ ఆలోచన నా లోపల నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చేసాను, అది బయటికి వెళ్ళిపోయింది. ఆ ఆలోచన నా లోపల నుండి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చేసాను, పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది అని మీతో మీరు అనుకోండి మనస్ఫూర్తిగా. నా దైవం మీద నాకు బాగా నమ్మకం ఉంది, నా మీద నాకు బాగా నమ్మకం ఉంది, దీన్ని జయించగలనని. అండ్ నా మెంటార్ మీద నాకు బాగా నమ్మకం ఉంది, నేను దాన్ని చాలా సులువుగా జయిస్తాను. నిదానంగా కడతారు. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టాపిక్, కోపము, భయం సంబంధించి. సో ఈరోజు నేర్చుకున్నటువంటి టాపిక్ మీద డౌట్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ మాట్లాడండి. అండ్ ఓకే, కృష్ణరాజు గారు మాట్లాడండి. సార్, మనలో ఫీలింగ్స్ ని డిలీట్ చేయమన్నారు కదా. అవునండి. డిలీట్ చేయడానికి మీకు ఇష్టమైన దైవాన్ని, మీకు ఇష్టమైన డాక్టర్ని కానీ, లేకపోతే మా మీద ఉన్న మా నమ్మకాన్ని కానీ, నెక్స్ట్ మీ మీద ఉన్న నమ్మకాన్ని కానీ తలుచుకోమన్నారు కదా సార్. అవునండి, అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అంటే దైవం మీద స్టూడెంట్ డిఫరెంట్ గా మాట్లాడతాం అనుకోవచ్చు సార్. ఏమండి? దైవం మీద నమ్మకం లేనప్పుడు నా మీద నాకు కొంచెం నమ్మకం ఉంది, మీ మీద పూర్తి నమ్మకం ఉంది. దైవం మీద నమ్మకం లేకపోతే దైవం మీద నమ్మకం లేదు, ఆ పాయింట్ తీసేసేయండి. మీ మీద నా మీద పెట్టుకోండి చాలు. ఎందుకంటే కొంతమంది దైవాన్ని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీ మీద నా మీద పెట్టేసి, సో నాకు డాక్టర్ గారు అడ్వైజ్ ఇస్తారు, ఆయన అడ్వైజ్ నేను ఫాలో అవుతాను. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, తగ్గకపోతే ఆయన అడుగుతాను. నేను చేయాల్సిన పని మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టి,
ఎందుకంటే మన దాంట్లో ఎక్కువ మంది అవుట్ ఆఫ్ 10 మందిలో 8 మంది 9 మంది ఎవరో ఒక దైవాన్ని బాగా ఇష్టపడుతుంటారు. సో ఆ పాయింట్ కలిసినప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఓకే, వెరీ గుడ్, మంచి పాయింట్ అండి. మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి, నా మీద సార్ ఉన్నారు, సార్ చెప్పినట్టుగా వెళ్ళిపోతాం. ఓకే, గుడ్. ఇంకా నెక్స్ట్, ఓకే, వెంకట్ గారు మాట్లాడండి ప్లీజ్. వెంకట్ గారు మాట్లాడండి. ఏమండి మీతో మాట్లాడలేదని అనుకోబాకండి, హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. సో సాధ్యమైనంత వరకు అందరితో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఓకే సార్, నాకు చాలా కాలం నుండి దైవభక్తి తక్కువ. ఓకే, దైవం అంటే భయం. ఈ దైవభక్తి తక్కువ, దైవం అంటేనే భయం. ఓకే, అంటే భయం అంటే తప్పు చేస్తే ఇబ్బందికర వాతావరణం వస్తుంది అనేది అయితే ఒక భయం అయితే. చాలా మంది, ఎక్కువ మంది పూజలు బాగా చేసుకుంటారు, కూర్చుంటారు, చేస్తూ ఉంటారు ఎక్కువసేపు. అలాంటి వాతావరణం నాకు చిన్నప్పటి నుంచి లేదు ఇంట్లో. సో నాకు అది కలగలేదు, కానీ ఒక రకమైన భయమే. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతత ఉంటుంది కొంచెం, అదైతే వాస్తవం. ఇది నాకు చాలా కాలం నుంచి, గత 20-25 ఏళ్ల నుంచి కూడా ఇది ఒక రకమైన మానసిక రుగ్మత అనుకోవచ్చు. భక్తి తక్కువ, భయం అంటే దైవం మీద భయం. భయం అంటే ఏదో చేసేసా, మనం తప్పు చేస్తే ఏదైనా చేస్తాడు, చేసేదానికి స్కోప్ ఉంది. అదేంటి ఇది ఆలోచన. అంతే సార్, మీతో షేర్ చేసుకుంటున్నా, చేసుకుంటుంటాను ఈ ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ సార్ రాజు గారు మాట్లాడండి ప్లీజ్. రాజుబాబు గారు మాట్లాడండి. సార్ మీ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. నేను బయటకు వెళ్ళటానికి ఎవరికైనా డేట్ ఇవ్వడానికి భయపడుతున్నానండి. డేట్ ఇచ్చేది ఏంటంటే ఒకసారి చెప్పండి. బయటికి వెళ్ళడానికి ఎవరికైనా డేట్ ఫిక్స్ చేసి అనుకోండి, ఫిక్స్ చేసిన డేట్ కి వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్నానండి. తర్వాత బయటకు వచ్చాక ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని మా ఇంటికి వచ్చాక హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. బయటికి వెళ్ళే వరకు భయం ఉంటుందండి, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ కార్యక్రమం పూర్తి చేసి వచ్చాక సంతోషంగా ఉంటుందండి. ఓకే, బయటకు వెళ్ళేటప్పుడు మీకు భయం ఏర్పడుతుంది అంటే మీరు దాన్ని ఎలా అధిగమించాలంటే సార్, ఈ సృష్టి అనేది చాలా సురక్షితమైనటువంటి ప్రదేశం. ఈ సృష్టి మొత్తం కూడా, ఈ ప్రపంచం మొత్తం కూడా చాలా సేఫ్ ప్లేస్. చాలా సేఫ్ ప్లేస్ అనేటువంటి థాట్ మన దగ్గర ఉండాలి. చాలా సేఫ్ ప్లేస్ ఇది. మీ ఇల్లు ఎంత సురక్షితమైందో అంత సురక్షితమైనది ఈ సమాజం మొత్తం కూడా, ఈ సృష్టి మొత్తం కూడా. ఇంకప్పుడు మనకి గ్రాడ్యువల్ గా భయం అనేది తగ్గిపోతుంది. సో మనం ఉన్నటువంటి ఇల్లు, మనం ఏమన్నా ఏరియా మనకి బాగుంటది అని అనుకొని పక్కదేదో అక్కడేదో ప్రమాదం ఉంది, లేకపోతే ఏమైనా జరగొచ్చేమో, అదేదో బయటది అంత సురక్షితం కాదు అన్న భావన ఉన్నప్పుడు మనకు ఆ భయం ఉంటుంది మీరు అన్నట్టు. సో ఈ సృష్టి ప్రతి ఏరియా కూడా చాలా సురక్షితమైనటువంటి ప్రదేశం, చాలా సురక్షితమైనటువంటి ప్రదేశం అనేటువంటి భావన మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ భయం అనేది గ్రాడ్యువల్గా తగ్గింది. అది ఉండటం కూడా ఒక టు సమ్ ఎక్స్టెంట్ మంచిదని కూడా అంటారు కొంతమంది. అంటే మనం చేయాల్సినటువంటి పని మీద కొద్దిగా ఎఫెక్టివ్నెస్ ఎక్కువ తీసుకొస్తుంది, కొద్దిగా అలర్ట్ గా ఉంచుతుంది అని కూడా అంటుంటారు. బట్ మెయిన్ గా ఏంటంటే ఈ సమాజం చాలా సురక్షితమైనది, దిస్ ద సేఫెస్ట్ ప్లేస్ అనేటువంటి భావన మన దగ్గర ఉన్నప్పుడు మనకు అది కూడా డెలిమినేట్ అవుతుంది. వెరీ గుడ్, మంచి సార్, మంచి. ఇంకా నెక్స్ట్ ప్లీజ్ రైజ్ ద హ్యాండ్స్ ప్లీజ్. సూర్యబాబు గారు మాట్లాడండి, మీ మైక్ ఆన్ చేయండి. సూర్యబాబు గారు మైక్ ఆన్ చేసి మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సూర్యబాబు గారు. సార్ ఇప్పుడు మా అమ్మగారికి షుగర్ ఉంది, మా నాన్నగారికి షుగర్ ఉండేది. ఓకే, అది వారసత్వం ప్రకారంగా నాకు వస్తుంది అని భయం మాత్రం ఉంది. అది ఎంతవరకు వస్తుందా రాదా అంటే యాక్చువల్ గా వారసత్వ ప్రకారంగా వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీ తల్లిదండ్రులు ఎలాగైతే ఆలోచించారో, ఎలాగైతే పనులు చేశారో, ఎలాగైతే రియాక్ట్ అయ్యారో ఇతర సిచ్యువేషన్స్ కి,
మీరు కూడా వాళ్ళని చూస్తూ అలానే రియాక్ట్ అవుతూ, అలానే మాట్లాడుతూ, అలానే పెరుగుతూ, అలాంటి జీవన శైలి మీకు కూడా వస్తుంది. సో దానివల్ల ఎక్కువగా జెనెటికల్ గా మనకు వస్తుంది అని అంటారు. ఉదాహరణకి మీ నాన్న బాగా కోపడే మనస్తత్వం అనుకోండి, ఆయన చూస్తూ పెరుగుతూ పెరుగుతూ కోపడటం అనేది రైట్ అనే భావనలోకి మీకు వచ్చి మీరు కోపడుతూనే ఉంటుంటారు. సో ఆ జీవన శైలిలో అట్లాంటి ప్యాటర్న్స్ రావడం వల్ల జన్యుపరంగా మనకి అవి వస్తాయి అని అనుకుంటా ఉంటుంటాం. సో మీరు ఆ భయాన్ని తీసేసేయండి. మీ మదర్ అండ్ మీ ఫాదర్లో వాళ్ళకి డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళకి ఆ డయాబెటీస్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొద్దిగా ప్రశాంతత లేని జీవనము, కొంచెం కోప్పడేటువంటి విధానము, ఇలాంటివి కొన్ని ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఏదో ఫైండ్ అవుట్ చేసి వాటిని మీ దగ్గర లేకుండా చేసుకోండి. మీ దగ్గర కానీ మీరు లేకుండా కనుక చేసుకుంటే మీకు రాదండి, అది డయాబెటీస్ మీకు రాదు. ఓకేనా? వంశపారంపర్యంగా మనకు వస్తుంది అంటే మన పేరెంట్స్ ఎలాగైతే ఆలోచించి, ఎలాగైతే స్ట్రెస్ పడుతూ, ఎలాగైతే రిస్కులు తీసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళని చూస్తూ మనం కూడా అదే పద్ధతిలోకి వెళ్తాం. ఆ జీవన శైలి మనకు కూడా ఎంటర్ అవుతుంది. సో దానివల్ల అది మనకు వస్తుంది. దానివల్ల రావడం వల్ల జీన్స్ వలన వచ్చింది అని అంటాం. కాదండి, అది కరెక్ట్ కాదు. సో జీన్స్ వలన రావడం అనేటువంటి పర్సంటేజ్ ఒక 5% ఉంటుంది. బట్ రిమైనింగ్ 85 to 95% వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ అలవాట్లే మనం కూడా చేసుకొని ఉంటాం. సో పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు రోల్ మోడల్స్ గా చేసుకుంటారు. తండ్రి బాగా టెన్షన్ పడుతూ ఉంటుంటే చూసి పిల్లవాడు కూడా టెన్షన్ పడే విధానానికి అలవాటు పడతాడు. సో అట్లా వస్తుంది. అంటే నేను చెప్పినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీరు అడిగిన ప్రశ్నకి 100% సమాధానం కాదు, కానీ ఒక యాంగిల్లో ఇది కరెక్ట్ పాయింట్. ఓకే, దీన్ని కన్సిడర్ చేయండి. ఒకసారి మాట్లాడండి సూర్యబాబు గారు, క్లియర్ గా ఉన్నారు? నేనేం చెప్పాను? మైక్ ఆన్ చేయండి. ఆఫ్ చేశాను. సార్ చాలా బాగుంది సార్. కానీ అంటే నేనైతే ఏ పని కూడా టేక్ ఇట్ ఈజీగా సింపుల్ గా చూస్తాను సార్. అది ఎంత పని అయినా చేద్దామనే అనే ఆలోచనే తప్ప దాన్ని ప్రాక్టికల్ గా ఇది చెయ్యాలి, లేకపోతే దాన్ని చెయ్యకపోతే మనకి అవ్వదు అంటే ఏదో అయిపోద్ది అని ఆ టెన్షన్ అయితే నేను పడను సార్. మీ పేరెంట్స్ కి డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళు ఏమేమి పడ్డారో మీకు తెలుస్తుంది. అవును సార్. అవి మీరు పడకుండా జాగ్రత్త పడుతూ కొద్దిగా ప్రశాంతమైన జీవనానికి దగ్గరగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు డయాబెటీస్ రాదండి, 1% కూడా రాదు. మార్నింగ్ నేను యోగా చేస్తాను సార్. ఓకే. తర్వాత ప్రశాంతంగా ఉంటాం. ఏ పని కూడా దాని లోపాల ముందుకు నేను కనిపెడతాను సార్. లోపాలు కనిపెడతారా? మనకి ఈ లోపం ఉంటే ఈ పని అవ్వదు, ఈ లోపం మనం దాన్ని క్లియర్ చేస్తే మనకి ఆ పని అవుద్ది అనేది విధంగా ఆలోచిస్తుంది సార్. లోపాలు కూడా చూడబాకండి, ఎక్కువగా తగ్గించండి. లోపాలను మనం చూస్తూ ఉంటుంటే ప్రశాంతత కోల్పోతూ ఉంటుంటాం. లోపాలను మనం చూస్తూ ఉంటుంటే ప్రశాంతతను మనం కోల్పోతాము. కోల్పోయినటువంటి ప్రశాంతత మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మన స్కూళ్ళు ఉన్నాయి. మన స్కూళ్ళలో స్వామి వివేకానంద ఫొటోస్ పెడతారు, అబ్దుల్ కలాం ఫొటోస్ పెడతారు, గాంధీజీ ఫొటోస్ పెడతారు. ఎందుకు వాళ్ళ ఫోటోలు మన స్కూళ్ళల్లో పెడతారు అంటే వాళ్ళని చూసిన ప్రతిసారి మనకేం గుర్తొస్తుంది అంటే వాళ్ళలో పాజిటివిటీ గుర్తొస్తుంది. అలాగే మనం కూడా ఆయన ఆత్మస్థైర్యం అంటే ఇలా ఉండాలి, ఆత్మవిశ్వాసం అంటే ఇలా ఉండాలి. గాంధీజీ గారిని చూడగానే శాంతిగా ఉండాలంట, కలాం గారిని చూడగానే మంచి స్వభావం ఉండాలి అంటే మనం వాళ్ళని చూడగానే మనకు అవి గుర్తొస్తాయి. అవి గుర్తొచ్చి మనకు తెలియకుండా మనం అట్లా మారిపోతాం. అదే మనం కనుక ఇతరుల లోపాలను కనుక చూసామనుకోండి, ఆ లోపాలకు మనకు తెలియకుండానే ఆ లోపం కలిగిన వ్యక్తిగా మనం మారిపోతాం. మనం దేన్నైతే చూస్తామో మనకు తెలియకుండా మనం అట్లా మారిపోతాం. ఇతరుల లోపాలను కనుక చూస్తూ ఉంటుంటే ఆ లోపాలను చూసి 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 మనకు తెలియకుండా ఆ లోపాలు కలిగిన వ్యక్తిగా మనం మారిపోతాం. ఆ లోపాలు చూస్తూ చూస్తూ మనం మానసిక ప్రశాంతతను కోల్పోతాం. ఆ కోల్పోయిన మానసిక ప్రశాంతత ఇమ్యూనిటీని బలహీనపరిచి మనకు వ్యాధులను తీసుకొని వస్తుంది. సో ఇతరులలో మంచిని మనం చూడాలి.
మంచితనం చూడాలి. మనం దేవుని దగ్గరికి వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం ఉదాహరణకి, ఆయనకి 2 భార్యలు, కానీ మనకి ముందు అది గుర్తుకు రాదు, ఆయన దేవుడు అని గుర్తొస్తుంది అనమాట. అంటే అక్కడ ఆ 2 ఉన్నాయి, అంటే చూడటానికి లోపం కూడా ఉంది, కానీ మనం చూస్ చేసుకుంటున్నాం మంచిది మాత్రమే చూడాలి ఆయన దగ్గర. ఆ మంచిని మాత్రమే మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు లోపల చాలా ఆనందం ఏర్పడుతుంది. ఈ సమాజంలో చాలా మంచి ఉందండి, మీ లోపల చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మీ భార్యలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మీ బిడ్డల్లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్స్లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మీరు ఎంత ఎక్కువ మందిలో మంచి క్వాలిటీస్ని చూస్తూ ఉంటున్నారో మీ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది, మీ ఆరోగ్యం అంత బాగుంటుంది. మనం ఇతరుల లోపాలను చూస్తూ 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 వెళ్ళే కొద్దీ మన మానసిక ప్రశాంతత తగ్గిపోయిందండి. తగ్గిపోయి 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 బాగా నీరసపడి చాలా అనారోగ్యవంతంగా తయారు. సో లోపాలను కూడా చూడాలి, కొంత ఎక్స్టెంటే చూడాలి. సో మేజర్ గా మనం పాజిటివ్ ఎక్కువగా చూడాలి. సో దానివల్ల మనకు ప్రశాంతత ఎక్కువ ఏర్పడుతుంది. వెరీ గుడ్, మంచి పాయింట్ అండి సూర్యబాబు గారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్, ఇంకా డౌట్స్ ఉన్నవాళ్ళు ప్లీజ్. ఇంకొక యోగానందరావు గారు మాట్లాడండి ప్లీజ్. సార్ మీ ఫేస్ కనిపించట్లేదు సార్. నా ఫేస్ కనిపించట్లేదా? లేదు సార్. ఓకే, కనపడుతుందా? ఓకే, మేడం గారు ఒకరికే కనిపించలేదు మేబీ. కనిపిస్తుందండి. నాకు కనిపించట్లేదు సార్. ఓకే మేడం గారు ఒకసారి మీటింగ్ నుంచి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతారు. ఓకే సార్. యోగానందరావు గారు మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ. ఓకే, నా చిన్న డౌట్ అండి. యాక్చువల్లీ ఈ భయం గురించి యాక్చువల్లీ చిన్నతనం నుంచి నాకు భయం అంటే చాలా తక్కువ అండి. యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ నాలోనే భయాన్ని ప్రకంపనలు లేపింది. అది ఇన్సిడెంట్. సో ఆ ఇన్సిడెంట్ చేసిన అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది కానీ ఏ వస్తువు చూసినా కానీ ఇది అదేనేమో, ఎక్కడ స్ట్రెయిన్ చూసినా కానీ ఇది బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఏమో, యాక్చువల్లీ దానికి సంబంధం లేకపోయినా కానీ ఏదైనా స్టైన్ చూసినా కానీ ఇది దాని వల్ల వచ్చిందేమో ఆ రోజున అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఫోబియా ఫీల్ అవుతున్నాను సార్. అది సో దాన్ని టచ్ చేయడం వల్ల కూడా రోజంతా కొంచెం ఆందోళనగా ఇది నేను టచ్ చేశాను అని చెప్పేసి ఫీలింగ్ మాక్సిమం అవాయిడ్ చేయడం జరుగుతుంది సార్. ఈవెన్ వర్కింగ్ యాక్టివిటీస్ కానీ ఇవి కానీ అవాయిడ్ చేయడం జరుగుతుంది సార్. ఈవెన్ బండి ఎక్కాల్సి వచ్చినా కానీ లాట్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకుని శానిటైజ్ చేసుకుని అప్పుడు ఎక్కాల్సి వస్తుందండి. అలా ఎక్కకపోతే ఆందోళనగా ఉంటుంది. అలా డైరెక్ట్ ఎక్కేస్తే మొత్తం ఇప్పుడు సపోజ్ చేతితో టచ్ చేసి మళ్ళీ ఆ చేతి ఇంకొంచెం టచ్ చేస్తే గానీ అది కూడా అవాయిడబుల్ చేసేస్తాను సార్. సో ఇలా చేయటం కరెక్ట్ అంటారా? అవాయిడ్ చేయకపోతే కనుక ఆందోళన పెరుగుతుందండి. అవాయిడ్ చేస్తేనేమో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతున్నాయి సేమ్ సిచ్యువేషన్స్. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలండి? అంటే ఇప్పుడు అవాయిడ్ చేయమంటారా లేకుంటే ఒకసారి మాట్లాడండి. మళ్ళీ ఒకసారి మీ మైక్ మ్యూట్ అయింది, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. దీన్ని ఇప్పుడు అవాయిడ్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుందండి. అవాయిడ్ చేయకుండా దాన్ని టచ్ చేసి సంథింగ్ నా యాక్టివిటీని కొనసాగించాలంటే మైండ్ ఫోకస్ మొత్తం దాని మీదే ఉంటుంది. అరే నేను దాన్ని టచ్ చేశాను ఏమవుతుందేమో, దాన్ని టచ్ చేశాను అని ఏమవుతుందేమో అని చెప్పి ఫీల్. అంటే మల్టిపుల్ టైమ్స్ హ్యాండ్ వాష్ చేయడం జరుగుతుంది సార్. అది ఓకే. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. సో ద ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటేనండి, సార్ అడిగిన దానిలో గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వలన ఒక భయం అనేది ఏర్పడింది. అది ఏది చేస్తున్నా కూడా కొంచెం వాటికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ మెయింటైన్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ కరోనా ఇవన్నీ రావడం వల్ల కొంచెం శానిటైజేషన్ ఎక్కువ చేసుకోవటం అండ్ కొంచెం ఆందోళన ఉంటుంది. సో దాన్ని హౌ టు హ్యాండిల్ ఇన్ రైట్ మేనర్. సో ద ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సార్, ముందు ఆ ఆలోచనని మీ మైండ్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చేసేయండి. ఆ నెగిటివ్ థాట్ ఏదైతే ఉందో ఒకసారి మీరు అన్మిట్ చేయండి. మీరు ఒకరు అన్మిట్ చేయండి. ఓకే సార్. ఆలోచన ఏదైతే ఉందో మీ లోపల స్థిరపడింది, ఒక 4-5 సంవత్సరాల క్రితం స్థిరపడిన థాట్ ఏదైతే ఉందో ఆ ఆలోచన మనం నా మనసులోని మలినాలని తీసేస్తున్నామని మనం ప్రాక్టీస్ చేస్తున్నామే. అవునండి. ఆ ప్రాక్టీస్ లో అది కూడా కొద్దిగా డిలీట్ అవుతుంది. ఈ రోజు స్పెసిఫిక్ గా చేసేటువంటి దానిలో
ఆ భయానికి కారణమైనటువంటి ఆలోచన బయటకు పోవడానికి అనుమతి ఇచ్చేసాను. ఆలోచన బయటకు పోవడానికి అనుమతి ఇచ్చేసేయండి ఫస్ట్ పాయింట్. ఓకే సార్. ద సెకండ్ పాయింట్ జరిగిందంటే ఇప్పుడు మీరు ఏదైతే శానిటైజేషన్ ఏదైతే చేస్తున్నారో మన గవర్నమెంట్ ఏదైతే మెజర్స్ ఇచ్చిందో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడెక్కడ శుభ్రంగా ఉండాలని ఆ మెజర్స్ ని మనం యాస్టేజ్ గా ఫాలో అవ్వాలి. రెండో పాయింట్. అండ్ మూడో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా చాలా సేఫ్ ప్లేస్ అనేటువంటి పాయింట్ మన మైండ్ లో ఉండాలి. ఈ సృష్టి చాలా సేఫెస్ట్ ప్లేస్, ఈ సృష్టి మనకి చాలా డేంజరస్ ప్లేస్ అనేటువంటి థాట్ లో మనం ఉండకూడదు. ఈ సృష్టి చాలా సేఫెస్ట్ ప్లేస్. ఎందుకంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్స్ మన ఆలోచన మీద ఆధారపడి ఉంటాయి. సో కొంతమంది ఉంటారు మనకి బ్యాక్టీరియా వైరస్ వస్తే వ్యాధులు వస్తాయి అనేటువంటి ఆలోచన ఎక్కువ కలిగి ఉంటాం కొంతమంది. కొన్ని కమ్యూనిటీస్ అంటే కొంచెం పందులు పెంచుకునే వాళ్ళు, స్లమ్స్ లో ఉండేటువంటి వాళ్ళు చాలా బురదల్లోనే తిరుగుతూ ఉంటుంటారు. వాళ్ళు మొత్తం లేచిన కాడి నుంచి పనిచేసేది ఆ బ్యాక్టీరియా వైరస్లోనే పనిచేస్తుంటారు. బట్ వాళ్ళకి డిసీజెస్ రావండి. బట్ మనం ఆ బ్యాక్టీరియా వైరసెస్ దగ్గరికి వెళ్తే మనకి డిసీజ్ అటాక్ అవుతుంది. ఎందుకనంటే వాళ్ళ మైండ్లో ఇది నన్ను ఏం చేయదు అనే భావన వాళ్ళకు ఉంది, ఇది నన్ను ఏదో చేసి నన్ను చంపేసిద్ది అనే భావన మనలో ఉంది. సో ముందే ఏంటంటే మనం ఉండాల్సినటువంటి జాగ్రత్తల్లో మస్ట్గా ఉండాలి. రెండో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే సో దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. ఈ యూనివర్స్ అనేది నాకు చాలా సేఫెస్ట్ ప్లేస్. సో ప్రతిదీ కూడా నాకు బాగా సహకరించేటువంటి పాయింట్ అనేటువంటి థాట్ ఉండాలి. సో మనకు వచ్చేటువంటి డిసీజెస్ కూడా మన ఆలోచనకి లింక్తో వస్తాయి. మనం ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటున్నాం అనే దాంతో కనెక్ట్ అయ్యి మనకు వచ్చేటువంటి డిసీజెస్ ఉంటాయి. సో ఇంటర్నల్ గా ఎప్పుడు కూడా మీరు ధైర్యాన్ని ఎప్పుడు పెంపొందించుకుంటూనే ఉండాలి. ఎప్పుడు పెంపొందించుకోవడం ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా, అంటే కొంతమంది ఇక్కడ డిఫరెంట్ మతాల వాళ్ళు ఉన్నారు. బట్ నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చెప్తున్నాను. ఇప్పుడు సార్ అడిగినటువంటి పాయింట్ని బేస్ చేసుకొని ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా భగవంతునితో సమానము అని ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఫేమస్ పర్సన్. ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఫలాన్ని కొంత భాగం డిసీజ్ అని చెప్తున్నాడు. ఇంకొక దాన్ని ఏమో బ్యాక్టీరియా అంటున్నాడు. రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా మీరు చాలా గొప్పదిగా, మీకు ఉపయోగపడేదిగా మీరు భావిస్తే మీకు చాలా కంఫర్ట్నెస్ జనరేట్ అవుతుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మీకు చాలా ఉపయోగకరమైంది, భగవంతుని స్వరూపంగా మీరు భావించగలగాలి. మొత్తం మన భావనల్లోనే ఉందండి. మీరు ఎలా భావించుకుంటారో మీరు అలాంటి రిజల్ట్స్ని పొందుతారు. మీ భావన మీ పట్ల, మీరు చూసేటువంటి వ్యక్తుల గురించి మీ భావనని సురక్షితమైనదిగా పెట్టుకోవాలి. సురక్షితం కానిదిగా పెట్టుకుంటే మీరు పొందేటువంటి రిజల్ట్స్ కూడా ఇంచుమించుగా అట్లానే ఉంటాయి. ఎందుకంటే నేను చాలా మందిని గమనించాను ఈ కరోనా డేస్ లో చాలా మంది అసలు ఇళ్లలోంచి బయటకు రాలేదు. 6 months కంటిన్యూగా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. వాళ్ళకి చాలా మంది కరోనా వచ్చిందండి. 6 months అసలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు వాళ్ళు. ఇప్పుడు మా కమ్యూనిటీలో 230 members క్లయింట్స్ ఉన్నారు, మా మెయిన్ కోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళు. అట్లానే సో ఎందుకంటే వాళ్ళు దానికే భయపడుతున్నారు ఎక్కువగా. సో వాళ్ళ సేఫెస్ట్ ప్లేస్ కాదని భావిస్తున్నారు. దిస్ వరల్డ్ ఈస్ ద వెరీ సేఫెస్ట్ ప్లేస్. ఈ సృష్టిలో అంతా చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది, చాలా సేఫ్ ప్లేస్. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తీసుకోవాల్సిన మెడిసిన్స్ డాక్టర్ అడ్వైస్ మీద తీసుకోవాలి. మన ఆలోచన ధోరణిలో మాత్రం చాలా పాజిటివ్నెస్ మనం కలిగి ఉంటాం.
ఓకే సార్, యోగానందరావు గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. క్లారిటీ వచ్చింది? ఓకే సార్, ఓకే సార్. క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. వెరీ గుడ్, వచ్చిందండి. ఓకే గుడ్. అండ్ ఇంకొకరు లాస్ట్ మెంబర్, ఇంకొకరు ఎవరన్నా మాట్లాడండి, దాంతో క్లోజ్ చేద్దాం. ఆల్రెడీ 7:30 అయింది. ఇంకెవరన్నా? విద్యాసాగర్ గారు. నో డౌట్ సార్, నాకు డౌట్స్ ఏం లేవు సార్. ఓకే గుడ్. అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారు. అంతకుముందు చాలా భయస్తుంది సార్. నాకు ఒక నమ్మకం ఏంటంటే హనుమాన్ చాలీసా చదువుతా సార్ రోజు. ఓకే, వెరీ గుడ్. దానివల్ల నాకు విపరీతమైన భయం అనేది ఏమీ లేదు సార్. నేను ఎంతో ప్రాబ్లమ్స్ లో ఉంటే కూడా ఏమీ భయపడను. నా పని నేను చేసుకుంటూ పోతుంటా. అంటే నా మైండ్ ఏం చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్తా ఉంటాను. అంతేనండి. మీ ఇష్టమైనటువంటి దైవాన్ని పక్కన పెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకోండి. అవును. అండ్ మీకు ఎవరైతే టీచర్లు ఇప్పుడు మాలా గైడ్ చేసే వాళ్ళు మీకు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద బాగా విశ్వాసాన్ని పెంచుకోండి. అవునండి. ఈ 3 బలాలు మీకు కలవాలి. గురు బలం కలవాలి, మీ మీద మీకు విశ్వాసం ఉండాలి, మీ దైవ బలం కలవాలి. అవునండి. ఈ 3 కలిసినప్పుడు మనం భయాలను కానీ చిన్న చిన్న అవరోధాలను కానీ చాలా సునాయాసంగా జయించుకోవచ్చు. మీరు చెప్పే ఈ రోజు పాయింట్ కూడా చాలా బాగుంది సార్. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ కుమార్ రాజు గారు, భయం మనల్ని కొన్నిసార్లు మరింత ఎరుగ్గా ఉండేలా చేస్తుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఒకసారి కుమార్ రాజు గారు మాట్లాడండి మీరు నాతో. కుమార్ రాజు గారు ఒకసారి మీరు నాతో మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి కుమార్ రాజు గారు. సో కుమార్ రాజు గారు ఆల్రెడీ ఒక కామెంట్ పెట్టారు, భయం మనల్ని కొన్నిసార్లు మరింత ఎరుగ్గా ఉండేలా చేస్తుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, భయం అనేది ఇప్పుడు మనకి కరోనా ఉంది, దాని గురించి మనకి అలర్ట్ గా ఉంటాం, అలర్ట్ గా ఉండేలా చేస్తుంది. సో ఇట్స్ అన్ పాజిటివ్ ఆస్పెక్ట్. ఓకేనా? సో ఒకసారి మీరు ఏ యాంగిల్లో దాన్ని అడిగారు అనేది మీరు నాతో మాట్లాడితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కుమార్ రాజు గారు, ఈలోపు రాణి మేడం గారు మాట్లాడతారట. మేడం గారు మాట్లాడారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. డౌట్స్ అంటే నాకు ఏం లేవు సార్. ఓకే ఓకే సార్, నాకు కొంతమంది మన ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్స్ కావాలి సార్. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏది? ఈ గ్రూప్ లోనా? ప్రజెంట్ ఎల్లో మెథడా? ఎల్లో మెథడా? ఎస్ సార్. ఓకే మేడం గారు, ఎల్లో మెథడ్ నేను మీకు ఆ గ్రూప్ లింక్ ఇస్తాను, మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే, విల్ గెట్ దేర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. అండ్ లాస్ట్ గా ధనలక్ష్మి మేడం గారు మీరు మాట్లాడారు. సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఓకే మేడం గారు. ఓకే గుడ్, థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి నేను భయంతోనే పెరిగానండి. ఓకే. కరోనా వచ్చినప్పుడు నేను ఫస్ట్ భయపడ్డాను మా ఆఫీస్ లో. ఓకే. అందుకే అది నాకు వచ్చింది. ఓకే, వదిలేసాను అయిపోయిందిగా ద స్టోరీ. ఇప్పుడు భయం లేదు సార్, ఇప్పుడు భయం లేదు. ఓకే, హ్యాపీ అండి. హ్యాపీ. చాలా బాగా చెప్పారు సార్, సూపర్ గా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఓకే గుడ్. ఓకే, రమేష్ గారు మాట్లాడండి ప్లీజ్. సూపర్ గా చెప్పారు. ఈ డైలాగ్ ఆపేసి డౌట్ మీదకి రండి డైరెక్ట్ గా. మిగతా మీరు అడిగే ప్రశ్నను బట్టి లాస్ట్ రోజు మనం ఒక సన్మాన్ సభ పెట్టుకుందాం. ఓకేనా? అప్రిషియేషన్ సభ ఒకటి పెట్టుకుందాం, మనం పొగుడుకుందాం కాసేపు. ఓకేనా? ఓకే, రమేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. డౌట్ లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే గుడ్. కోటేశ్వరరావు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒకసారి రాణి మేడం గారితో వీళ్ళకి మాట్లాడిస్తే చాలా మంది మన కోర్స్ వాల్యూ ఎంతో తెలిసి వస్తుంది సార్. ఎందుకంటే మీరు రెగ్యులర్ గా ఎంత యూజ్ అవుతుంది అనేది వీళ్ళకి 6 days లోనే తెలియకపోవచ్చు సార్. తెలుస్తుంది. 6 days లో చాలా బాగా అర్థమైంది, 7 days లో బాగా అర్థమైంది అసలు. అంటే ఇంకా రెగ్యులర్ కోర్సులో చాలా యూజ్ ఉంది కదా సార్. సరే సరే. 6 days తోటి వాళ్ళు మళ్ళా ప్రాక్టీస్ కంటే మళ్ళీ ఆపేస్తే ఉపయోగం ఉండదు సార్. అది డైలీ ప్రాక్టీస్ ఉండాలి. చేపిస్తాను, అడ్వైస్ చేస్తాను. అందుకని వీలైనంత వరకు రాణి మేడం గారితో మాట్లాడిస్తే వాళ్ళు మన కోర్సులోకి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లానే సార్, అట్లానే వస్తారు మన మెయిన్ కోర్సులోకి ఎంటర్ అవుతారు. లేకపోతే మిస్ అవుతారు సార్, లేకపోతే చాలా మిస్ అవుతారు వాళ్ళు.
రాణి మేడం గారు కాబట్టి మీకు చెప్పవద్దు కదా సార్. సో వన్ మినిట్ యాక్చువల్ గా రిమైనింగ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎల్లో సీజన్ 9 లో ఉన్న మెంబర్స్ అందరికి ఇప్పుడు మాట్లాడిన ముగ్గురు ఆల్రెడీ మా మెయిన్ కోర్స్ లో ఉన్న మెంబర్స్ అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు మాట్లాడే రాణి మేడం గారు ప్లస్ కోటేశ్వరరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఏంటంటే మా మెయిన్ కోర్స్ లో నడుస్తున్న వాళ్ళు, నడుస్తూ మంచి రిజల్ట్ పొందినటువంటి వాళ్ళు ఏంటంటే సరే వీళ్ళకి 1 వీక్ కి మన కోర్స్ వాల్యూ అర్థం కాదేమో, మాకు వాళ్ళ ఫోన్ నెంబర్ లో మేము మాట్లాడతాము, వాళ్ళు మన కోర్సులో జాయిన్ చేసుకుందాం, ఎందుకంటే వాళ్ళకి చాలా వాల్యుబుల్ది ఇంకా ఎక్కువ మనం అందించాలి. మిస్ అవుతారు సార్, లేకపోతే చాలా మిస్ అవుతారు అనేది వాళ్ళు అడుగుతున్న పాయింట్. చేద్దాం, ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మన దానిలోకి వచ్చిన తర్వాత ఇతరులకు బాగా ఉపయోగపడాలనే కాన్సెప్ట్ బాగా పెరుగుతుంది. ఇతరులకు ఇంకా మంచి జరగాలి, ఇతరులు ఇంకా హ్యాపీగా ఉంచాలనే కాన్సెప్ట్స్ బాగా పెరుగుతున్నాయి. సో ఆ కాన్సెప్ట్స్ లో భాగంగా మిమ్మల్ని మెయిన్ కోర్స్ వచ్చేటువంటి అంశాలు ఏంటో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని అందరం మిస్ కానీ కూడా మా మెయిన్ కోర్స్ లోకి ఇన్వైట్ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. సో నేను మీకు గైడ్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఫ్యామిలీగా ఉంటుంది సార్, అంతా ఎల్లో ఫ్యామిలీ. ఎల్లో ఫ్యామిలీ మనది ఒక ఫ్యామిలీ అన్నమాట. ఎల్లో ఫ్యామిలీ. గ్రూప్ లో అందరూ హ్యాపీగా ఉంటే సార్, మేడం గారు మాట్లాడు. గ్రూప్ లో అందరూ హ్యాపీగా ఉంటే మనము హ్యాపీ సార్. అంతే మేడం. మా ఇంటి ముందు చూసారా ఎల్లో, మొత్తం ఎల్లో కట్టేశారా? ఓకే, గుడ్. ఓకే, అందుకనే సార్ అందరూ హ్యాపీగా ఉండాలి మన గ్రూప్ లో అందరూ సార్. ఓకే మేడం. ఓకే, రాజుబాబు గారు మాట్లాడండి. లాస్ట్ సార్ తో ఆపేస్తాను ఈ రోజుకి. ఆల్రెడీ 7:40 దాకా వెళ్ళాం. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. రాజుబాబు గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ధైర్యంగా ఇప్పుడు బయటికి వెళ్తున్నాను సార్. ధైర్యంగా వెళ్ళండి. మీరు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఓకే సార్. ఈ ప్రపంచం చాలా సేఫ్ ప్లేస్. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా సేఫ్ ప్లేస్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ సేఫ్ ప్లేస్ లో మీరు నిరభ్యంతరంగా మీ పనులు మీరు చేసుకుంటూ మీరు సమాజానికి చేస్తున్నటువంటి సేవను అలానే కొనసాగిస్తూ ముందుకెళ్ళండి. అండ్ మీరు పాస్టర్ కదా సార్? అవును సార్. వెరీ గుడ్. సో మీరు చాలా మందికి ఉపయోగపడుతుంటారు. చాలా మంది లైఫ్ ని చాలా అద్భుతంగా మారుస్తూ ఉంటుంటారు. సో ఇంకొద్దిగా ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. ఓకే సార్. ఓకే. అండ్ లాస్ట్ కృష్ణారెడ్డి గారు మీతో క్లోజ్ చేస్తాను. కృష్ణారెడ్డి గారు మాట్లాడు. కృష్ణారెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేసి సార్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్? కృష్ణారెడ్డి గారు సార్ ఒక డౌట్ కూడా లేదు సార్. ఒక డౌట్ కూడా లేదా? సో కానీ కుమార్ రాజు గారి చేత మాట్లాడించారు సార్. కుమార్ రాజు గారు మాట్లాడలేకపోతున్నారు. కుమార్ రాజు గారు ప్లీజ్ మాట్లాడండి. చాలా బాగా మాట్లాడతారు సార్, చాలా బాగా మాట్లాడతారు సార్, మామూలుగా కాదు. ఎవరు? కుమార్ రాజు గారని. అదే కుమార్ రాజు కాలేకపోతున్నారుగా. పిలవండి సార్. సార్ ఏంటంటే ఒక క్వశ్చన్ చేశారు ఇక్కడ. భయం మనల్ని కొన్నిసార్లు మరింత ఎరుగ్గా ఉండేలా చేస్తుంది. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. కుమార్ రాజు గారు సార్ ఐ విల్ సూన్. ఓకే, కుమార్ రాజు గారు కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నారు. ఐ విల్ సూన్ అంటున్నారు, అంటే రేపు మాట్లాడతారు. ఓకేనా? ఆల్మోస్ట్ వాళ్ళు 7:40 దాకా వెళ్ళిపోయాం. 7:30 కల్లా క్లోజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు ఎక్కువ టైం ఇద్దాం. కుమార్ రాజు గారితో మాట్లాడతారు. ఓకేనా? ఓకే, సురేష్ బాబు గారు మీరు మాట్లాడండి. అంటే మీకు ఛాన్స్ ఇవ్వలేదని అనుకోబాకండి. హ్యాండ్ రైజ్ చేయటమే. టక్ టక్. నో క్వశ్చన్స్ సార్, నో డౌట్స్. నో క్వశ్చన్స్. థాంక్యూ. ప్రాక్టీస్ ఏంటి సార్? ప్రాక్టీస్ చేస్తారు సార్. ఓకే. ఓకే, హరి గారు మాట్లాడండి. హరి గారు. డి అంటే ఏందండి వాళ్ళు చెప్పారు? డి మెంట్ ఫర్ డిసిప్లిన్ అండి. డిసిప్లిన్. డి మెంట్ ఫర్ డిసిప్లిన్. ఓకే. డిసిప్లిన్ అంటే ఏంటంటే సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేకపోవటం. ఆల్రెడీ మీరు లేచారు. అండ్ ఒక 2-3 months కల్లా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేకండి. అండ్ డి మెంట్ ఫర్ ఇంకోటి కూడా అండి, డౌన్లోడ్ అనమాట. నాది సంబంధించినటువంటి యాప్ ఉంది, ఎల్లో హెల్త్ కి సంబంధించినటువంటి యాప్ ఉందన్నమాట. మీరు అందరూ కూడా ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మన గ్రూప్ లో పెడతాను ఆ యాప్ లింక్. సో ఎల్లో హెల్త్ అనేటువంటి యాప్ ఉంది మనకి. మా వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ అన్ని కూడా ఆ యాప్ లో ఉంటాయి.
మీరేమో ఆ కోర్సెస్ పర్చేజ్ చేయాల్సిన పని లేదు, దానిలో కొంత ఫ్రీ కంటెంట్ ఉంటుంది, సో దాన్ని వ్యూ చేయండి. ఓకేనండి, క్లోజ్ చేస్తున్నాను. అండ్ రేపటి రోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, మన జీవితంలోని అన్ని కోణాలలో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఫార్ములా ఉంటుంది. అంటే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, జాబ్ పరంగా, హెల్త్ పరంగా, సామాజిక పరంగా అన్ని కోణాల్లో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఒక టెక్నిక్ ని ఫాలో అయితే సరిపోయింది. ఆ టెక్నిక్ ఏంటనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే 6/10. టెక్నిక్ పేరు 6/10. రేపు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈరోజు అసైన్మెంట్ అందరూ సబ్మిట్ చేయండి. ఏంటంటే మళ్ళీ అప్రిషియేట్ చేయండి, బ్లెస్ చేయండి మళ్ళా. ఈరోజు కూడా, ఈరోజు మళ్ళా చారిటీకి ఇవ్వండి. అండ్ ఈరోజు అసైన్మెంట్ వచ్చేసరికి అందరూ కూడా ఎల్లో హెల్త్ యాప్ని డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ రెడ్మీ మొబైల్ నుంచి ఉన్నారు సార్, మాట్లాడండి ప్లీజ్. రెడ్మీ మొబైల్ నుంచి ఉన్నారు, పేరు రాయలేదు వాళ్ళు. రెడ్మీ మొబైల్ నుంచి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్ రేపు మాట్లాడతానండి మీతో, రేపు మాట్లాడి ఏర్పాటు చేస్తాను, టైం తక్కువ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్.